కృపకాల సందేశం ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం సువార్త సమయం కృపకాల సందేశం ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం నిలవాలి ప్రభు కోసం చాటాలి ప్రభు వాక్యం నమ్మాలి ఈ లోకం ప్రభు యేసే దైవం నిలవాలి ప్రభు కోసం చాటాలి ప్రభు వాక్యం నమ్మాలి ఈ లోకం ప్రభు యేసే దైవం సువార్త సమయం కృపకాల సందేశం ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం. ప్రభా తెలుస్తాం, నీవు పరిశుద్ధుడవు 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 ప్రభా, ప్రేమ కలిగిన మా ప్రభుడవై ఉన్నావు. నీ కనుదృష్టి మాపై నిలపండి ప్రభా, నీ చేత బోధించబట్టకు సహాయం చేయండి. మా ప్రియ తండ్రి, అనేకులు ఈ వర్తమానం విని ప్రభా నీ ప్రత్యక్షతను పొందుకొని వారి జీవితాలు నీకు మరీ సమీపంగా ఉండకు నేను సేవించడానికి సహాయం చేయండి. నీ రాకడ కొరకు తాము సిద్ధపరచుకోవటానికి కృప అనుగ్రహించండి. నీ దాసు నాకు మాట్లాడవలసినట్టుగా మాట్లాడటకు పరిశుద్ధాత్మల వాక్శక్తి నాకు అనుగ్రహించండి. నా ప్రక్కన రీచి నీ హస్తబలం కనపరచండి. యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము మరియు 9వ వచనం చూసినట్లయితే దానియేలుకు చెప్పబడ్డ మాట ఏమనగా, దానియేలు ఈ సంగతులన్నీ కూడా అంత్యకాలములకు సంబంధించిన విషయాలు గనక అంత్యకాలం వరకు కూడా వీటిని ముద్రించుము. అంత్యకాలం వరకు ఇవి ముద్రించబడినవి అని 12వ అధ్యాయం దానియేలు గ్రంథంలో 4-9 వచనాల్లో రాయబడింది. ప్రియులారా, అంత్యకాలంలో జరగబోయే విషయాల గురించి దానియేలుకు దేవుడు గబ్రియలు దూతను పంపించి తెలపడమే కాకుండా, దేవునికి స్తోత్రం, వాటిని గ్రహించలేకపోతానని చెప్పినప్పుడు దానియేలును ఊరకుండము, ఇది అంత్య దినములలో అంత్యకాలంలో జరగబోయే విషయాలు గనక అప్పటి వరకు కూడా మరుగయ్యున్నట్లుగా వీటిని ముద్రించుము అని చెప్పుకొచ్చారు. దేవునికి స్తోత్రం. అంత్యకాలములో జరగబోయే విషయాలు దానియేలుకు తెలపబడ్డ విషయాలు దానియేలు గ్రహించకపోయినప్పటికీ దానియేలుకు తెలపబడ్డాయి, దాని చేత రాయబడ్డాయి. ఆ విషయాలు గ్రంథ రూపంలో ముద్రించబడ్డాయి. అయితే మనం ప్రశ్నించుకోవచ్చు, అవి ఏమై ఉండొచ్చునో అని. అంత్యకాలమైన మాట ఉపయోగించాడు గనక, మనం కడవరి దినాలు మనం ఉంటున్నాం గనక ఈ విషయాలు మనం తెలవబడితే బాగుండు అని ఒక ఆశ క్రీస్తుల విశ్వాసం నుంచి రక్షించబడి దేవునితో సహవాస కలిగి ఆయన సేవించే బిళ్ళకు తప్పకుండా రావాల్సిందే ఆలోచన. అట్టి ఆలోచన వచ్చినట్లయితే మనకు దేవుని కృపచేత అనుగ్రహించబడే జవాబు ఏంటంటే, ప్రకటన గ్రంథము బోధించబడు అని మనకు వచ్చే జవాబు అది ప్రభు నుండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభు బూర వంటి స్వరముతో పత్మస్ ద్వీపంలో ఉన్న అపోస్తలుడు యోహానుకి ఆయన స్వరం వినిపించాడు. ఆ స్వరం ఏంటి తెలుసా? ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు తెలిపెదను, కనుపరచెదను అని చెప్పాడు. ఎక్కడికి ఎక్కిరమ్మని చెప్పాడు? ఆయన ఎక్కడి నుంచి మాట్లాడాడు యోహాన్ తోటి? పరలోకం నుండి. ఎక్కిరమ్ము అంటే పరలోకానికి ఎక్కిరమ్ము అన్నాడు. భూమి మీద ఉండే భక్తుడు పరలోకం పోవాలంటే ప్లేన్లో పోవడం కుదరదు కదా. దేవునికి స్తోత్రం. వాడు పోవాల్సిన విధానం ఏంటి, వెళ్ళాల్సిన విధానం ఏంటి? ఒక విధానం ఉంది, ఆత్మవశుడే వెళ్ళిపోవాలా. వెంటనే బూరస్వరం వినిన యోహాను, అపోస్తలుడును ప్రవక్తైన యోహాను ఆత్మవశుడు అయిపోయాడు. మరుక్షణమైన పరలోకపు దేవుని యొక్క సింహాసనం ముందు ఉన్నాడు. పరలోకములు 4 జీవులే కానీ 24 పెద్దలే కానీ కోట్ల దూతలే కానీ వారందరి చేత సింహాసనాసుడైన దేవుడు ఆరాధించబడటం చూశాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో ఆ సింహాసనాసుడైన దేవుని కుడి చేతిలో ఉన్న వెలపట లోపట వ్రాయబడి ముద్రించబడిన 7 ముద్రల గ్రంథాన్ని ఆయన చూశాడు. ఇక మీద జరగవలసిన వాటిని నీకు తెలిపెదను, కనపరచెదను రమ్ము అన్న మాట ఆయన హృదయంలో ఉంది కనుక తనలో నివసించే పరిశుద్ధాత్మ వల్ల ఆయన గ్రహించింది ఏంటంటే, ఇక మీట జరగవలసిన విషయాలు నాకు కనపరచబడేది దేవుని కుడి చేతున్న గ్రంథము ద్వారానే తెలబడాల సంగతి ఆయనకు అర్థమైపోయింది. ఈ దేవుని చేతున్న గ్రంథము 7 ముద్రలు కలిగిన గ్రంథం.
వెలపల లోపల రాయబడిన గ్రంథం. ఇది అంత్యకాలమును గూర్చిన ముద్రించబడ్డ ముద్రలు గల గ్రంథం. ఇది దానియేలుకు ముద్రించింది మరుగగునట్లుగా దీన్ని ముద్రించువని అంత్యకాలం గురించి ఏ విషయాల గురించి చెప్పబడిందో, ఇది అంత్యకాలం గనక ఈ ముద్రలు విప్పబట్టడం జరగాల. దేవునికి స్తోత్రం. అంత్యకాలంలో ఉన్న దేవుని యొక్క సంఘానికి అంత్యకాలంలో జరిగే సంఘటనల గురించి తెలవబట్టడం జరగాల. అది నిజమైన సంఘమైతే ప్రభు రక్తులు కడబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధత నింపబడి వ్యక్తిగత జీవితంలో సంఘ సేవలో వారు దేవుని ఆరాధించే విషయంలో, ప్రార్థించే విషయంలో, అనుదిన జీవితం జీవించే విధానంలో, వ్యక్తిగత కుటుంబపరంగా సమాజంలో మన జీవితాలు పరిశుద్ధత నడిపింపుతో నిర్వహించబడటానికి అలవాటబడిన వ్యక్తిగా, కుటుంబాలుగా, సంఘాలుగా ఉంటే అంత్యకాలంలో జరగబోయే విషయాల గురించి ముద్రించబడ్డ గ్రంథాలు, ఈ గ్రంథము అది ముద్రలు విప్పబడి దానిలో సంగతులు తెలబడటం జరగాల్సిందే. నువ్వు తెలుసుకోవాల్సిందే. నీకు తెలబడినట్లుగా నువ్వు బోధించబడటం జరగాల్సిందే. ప్రియులారా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దీర్ఘకలుగాక. కాబట్టి పరలోకములోను భూమి మీదను భూమి క్రింద నివసించే వారు ఎవరు కూడా ఆ గ్రంథాన్ని చూడటానికి, తీసుకోవటానికి, విప్పటానికి యోగ్యులు ఎవరు లేరు. ప్రతి మనుషుడు నశించక వాడు నిత్య జీవం పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి మానవ శరీరధారి వచ్చి ప్రతి మనిషిని పాపక్షామయంతో శిలువలో మరణ రుచి చూచి ఆయన పాతి పెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ప్రియులారా, యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని, నా పాపల కొరకు ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినని విశ్వసించి ఆయన నామమున బట్టి ఆయన నామమున పాపక్షాపన కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేసినట్లయితే అట్టివాడు కనికరించబడి వాని ఆత్మ రక్షణ పొందును, వాడు దేవుని బిడ్డ అవుతాడు, వాడి పేరు జీవ గ్రంథంలో రాయబడుద్ది. కాబట్టి అట్లు మనుషులు నశించకుండా వారు రక్షణ పొందటానికి, నిత్యజీవం పొందటానికి, నిత్యాగ్ని పాలు కాకుండా నిత్యజీవం పొందటానికి పరలోకమందున యేసుక్రీస్తు ప్రభు లోకానికి కన్యకైన మరియ గర్భాన పరిశుద్ధాత్మలో చిన్న శిశువుగా జన్మించాడు. ప్రియులారా, ఆయన మనిషిని పోలికలో పుట్టాడు. ఆయన మనిషిని పోలికలో భూమి మీద జీవించాడు. ఆకారబంధ మనుషుగా కనబడ్డాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన బ్రానుపై విరలాడి తన రక్తాన్ని ధారపోశాడు. మానవ జాతి విమోచన క్రయధనముగా, విమోచించబడటానికి చెల్లించబడాల్సిన వెలగా ఆయన ప్రాణాన్ని ధారపోశాడు. పిల్లారా, అందుకనే దేనికి స్తోత్రం, దేని మొక్కలుగాక. పరలోకంలో 4 జీవులకు కానీ 24 పెద్దలకు కానీ చెప్పబడే మాట, వధింపబడిన గొర్రె పిల్ల దేవుని కుడి చేతుల గ్రంథాన్ని తీసుకొని, ముద్రల గ్రంథాన్ని తీసుకొని ఇప్పటికు యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు? ఆయన వధించబడి రక్తం ఇచ్చాడు. ఆయన రక్తం ఇచ్చి ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడే నుండి, ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుషులను కొని తండ్రి దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగా చేశాడు గనక ఈ పని 24 పెద్దలు చేయలేదు, 4 జీవులు చేయలేకపోయారు, గబ్రేలు మికాయలు చేయలేరు, కోట్ల దూతలు చేయలేరు, ఏ మనుషుడు కూడా చేయలేడు. పిల్లరా, ఈ కార్యం దేవునికి యాజకులుగా రాజ్యంగా ఉండే జనమును సంపాదించుకోవడానికి తన ప్రాణాన్ని ధారపోశాడు గనక ఎవరి కొరకు రక్తం ఇచ్చాడు, ఆ రక్తం ఇచ్చి ఎవరు దేవుని కొరకు మనుషులు సంపాదించాడు, ఆ మనుషులకు జరగబోయే విషయాలు తెలబడటానికి, ఆ మనుషులు దేవునికి రాజ్యంగా యాజకులు చేపట్టడానికి కారకుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే యోగ్యత ఉంది. ఆ గ్రంథము తీసుకొని విప్పుటకు యోగ్యత ప్రాణమిచ్చి మృతుల్లో లేచిన యేసు ప్రభువుకు మాత్రమే కలదు. ఆయనే దేవుని కుడి చేత గ్రంథాన్ని తీసుకున్నాడు. అది 7 ముద్రల గ్రంథం. దాంట్లో ఉన్నది అంత్యకాలమును గూర్చినది, అంత్యకాలంలో జరగబోయే సంగతులు గూర్చిన విషయాలు. పిల్లలారా, దేవునికి స్తోత్రం, దేవుని కలుగాక. ఈ అంత్యకాలం అని దానియేలుతో చెప్పబడిన ఆ మాట ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ మెసేజ్లో చెప్తాను నేను. దేవునికి స్తోత్రం. ముందుకున్న మెసేజ్లలో ఏవేవి దాటిపోతున్నానో అవన్నీ కూడా ముందుకు చెప్పబోయే సందేశాల్లో మొత్తం కవర్ అవుతాయి. దేవునికి స్తోత్రం, దేవుని మైకులగాక. చూడండి, ఈ అంత్యకాలం అంటే ఏంటో, దాని కాల పరిమితి ఏంటో నెక్స్ట్ దాని వివరంగా నేను చెప్తాను. దేవునికి స్తోత్రం, దేవుని మైకులగాక. ఈ గ్రంథం, దేవుని కుడి చేతుల గ్రంథాన్ని వధింపబడిన గొర్రెపిల్ల తీసుకున్నాడు. ఇది 7 ముద్రల గ్రంథం.
7 ముద్రల గ్రంథము విప్పబడటం అనేది, 6 ముద్రలు విప్పబడటం అనేది నీకు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో కనబడేది ఏంటంటే 7వ ముద్రను విప్పడం జరుగుతూ ఉంది. 7వ ముద్రను విప్పినప్పుడు జరిగే కనబడే విషయాలు ఏంటంటే, దేవుని ఎదుట నిలిచి 7 దూతలు వారికి 7 బూరలు ఊదటానికి ఇవ్వబడటం జరిగింది. చూడండి, దీనికి స్తోత్రం. బూరలు పట్టుకుని 7 దూతలు ఏ ముద్ర విప్పినప్పుడు వారు మనకు కనబడుతున్నారు బైబిల్లో? 8వ అధ్యాయం మొదటి వచనంలో 7వ ముద్ర విప్పినప్పుడు. అంటే 7వ ముద్ర విప్పబడకపోతే అసలు 7 బూరల ఊదే దూతల సంగతి, వారు ఊదటం వల్ల జరిగే సంగతులు మనకు తెలబట్ట జరగవు. అనగా 7 దూతలతో బూరలు ఊదగా జరగబోయే విషయాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? 7వ ముద్రలో రాయబడి ఉన్నాయి. 7 దూతలు వారికి ఇవ్వబడిన 7 బూరలు, ఒక్కొక్క దూత ఒక బూర ఊదుచుండగా ఒక్కొక్క సంఘటన జరిగిద్ది. ఏ విషయాలు జరుగుతాయి? ఒకరి తర్వాత ఒకరు దూతలు బూరదటం వల్ల ఆ జరిగే విషయాలు రాయబడదు ఎక్కడయ్యా అంటే, దేవుని కుడి చేతిలో నుంచి తీసుకున్న యేసుప్రభు తీసుకున్న 7 ముద్రల గ్రంథములో 7వ ముద్ర విప్పబడగా ఉన్న ఆ భాగములో, ఆ గ్రంథములో ఆ భాగములో బూరల శబ్దాన్ని బట్టి జరగబోయే విషయాలు అక్కడ రాయబడ్డాయి. అనగా బూరల శబ్దాన్ని బట్టి జరగబోయే విషయాలు ఎక్కడ ఉన్నాయి? 7వ ముద్రలో ఉన్నాయి. దేవుని కుడి చేతిలో నుండి తీసుకున్న యేసుక్రీస్తు తీసుకున్న ఆ గ్రంథము ఎన్ని ముద్రలతో ముద్రించబడి ఉన్న గ్రంథం? అది 7 ముద్రల గ్రంథం. అంటే మొదటిది, రెండవది, ఈ క్రమంలో 7వది విప్పిన తర్వాత ఇంకేమైనా ఉంటుందా? ఆ గ్రంథం విప్పడం పూర్తయిపోద్ది అన్నమాట. ఆ గ్రంథము విప్పడం ప్రారంభించబడేది మొదటి ముద్రతో, పూర్తిగా తెరవబడటము, దాంట్లో ఉన్న సంగతులు పూర్తిగా అంత్యకాలానికి వచ్చే విషయాలు, జరగబోయే విషయాలు తెలబట్టము 7వ ముద్ర విప్పుడు ద్వారా. 7వ ముద్ర విప్పడం ద్వారా జరిగేది ఏముంది? మొదటి ముద్ర విప్పితే జరిగే విషయం మనకు కనబడింది. 2వ ముద్ర విప్పితే జరగబోయే విషయం అని తెలబడింది. 3వ ముద్ర విప్పితే జరగబోయే విషయం అని తెలబడింది. 4వ ముద్ర విప్పితే జరగబోయే విషయం అని తెలబడింది. 5వ ముద్ర విప్పక జరగబోయే విషయం, పరిశుద్ధుల విషయం, జరగబోయే విషయం తెలబడింది. 6వ ముద్ర విప్పితే యేసుప్రభు 2వ రాకడ విషయం గురించి తెలబడింది. 7వ ముద్ర విప్పితే జరగబోయే విషయాలు కూడా తెలబడాలి. ఒక్కొక్క ముద్ర విప్పగా జరగబోయే సంగతులు తెలబడినట్టుగా 7వ ముద్ర విప్పగా జరగబోయే విషయాలు తెలపడానికి 7 దూతలు 7 బూరలు పట్టుకొని నిల్చుంటాం కనబడింది. ఇప్పుడు 7వ ముద్ర ఎప్పుడు ముద్రలో రాయబడే విషయాలు నెరవేర్చబడటం పూర్తయిందని మనం ఎప్పుడు చెప్పగలం? 7వ ముద్రలో తెరవబడగా 7 బూరలు ఊదుటకు దేవుడు సిద్ధపరిచిన 7 దూతలు ఊదటం, 7వ దూత బూర ఊదటం ముగించబడితే 7వ ముద్ర నెరవేర్చబడటం జరిగినట్లు లెక్క. మొదటి బూర ఊదగా ఇది జరిగింది, 2వ బూర ఊదగా ఇది జరిగింది, 3వ బూర ఊదగా ఇది జరిగింది, 4వ బూర ఇది జరగబోతుంది, 5వ దూత బూరగా ఇది జరగబోతుంది, 6వ దూత బూరగా ఇది జరగబోతుంది అని చెప్పుకొచ్చాడు. 7వ ముద్రలో 7 బూరల శబ్దాన్ని బట్టి కలగబోయే విషయాలు ఉన్నాయి. 7వ దూత 7వ బూర ఊదినప్పుడు జరిగేది ఏంటి తెలుసా? 7వ ముద్రలో రాయబడే విషయాలు నెరవేర్చబడటం జరిగేది. చూడండి, దీనికి స్తోత్రం. 8వ అధ్యాయం మొదటి వచనంలో ప్రకటన గ్రంథంలో 7వ ముద్ర విప్పగా దూతలు 7 దూతలు ఊదటానికి 7 బూరలు ఇవ్వబడ్డాయి. 6వ బూర వరకు మనం గత వారం పలుసార్లు చెప్పుకున్నాం. 7వ దూత ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చూస్తే 15వ వచనంలో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు కలిగినాయి. ఆ శబ్దాలు ఏమని చెప్తున్నాయంటే, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, మన క్రీస్తు రాజ్యమును ఆయన అని చెప్పేసి కొన్ని విషయాలు అక్కడ చెప్పడం జరిగింది. పరిశుద్ధులకు, ఆయన నామానికి, ఆయన ప్రవక్తలకు, ఆయనకు భయపడే వారికి, ఆయన నామానికి భయపడే వారికి తగిన ఫలముని వేటకం. జనులు కోపగించినందున కోపం వచ్చును, భూమి నశింపచేయవారు నశింపచేయటకు సమయం వచ్చింది అని చెప్పుకొస్తాడు. దేనికి స్తోత్రం, దేని మహిమకలు గాక. ఒక విషయం, ప్రకటన గ్రంథం అంటే ప్రత్యక్షలతో కూడా గ్రంథం. అది
ప్రధాన ప్రత్యక్షత ఏంటయ్యా అంటే సంఘాలకు, 7 సంఘాలకు మీరు ఎరిగిన వధింపబడ్డ గొర్రె పిల్ల, మరొక వైపు యూదా గోత్ర సింహం. యేసు ప్రభు రెండవసారి ఈ లోకానికి తీర్పరిగా రాబోచున్నాడు, కానీ ప్రాణం పెట్టే గొర్రె పిల్లగా ఆయన రావటం లేదు. ప్రాణం పెట్టే గొర్రె పిల్లగా వచ్చిన విషయం, ప్రాణం పెట్టే విషయం మనకందరూ తెలిసే సంఘంగా మారాం. ఆయన రక్తాన్ని బట్టి, ప్రాణం ఇచ్చిన బట్టి సంఘంగా మారాం. మంచిది. వధింపబడ్డ గొర్రె పిల్లనే మనం ఏం చేస్తాం? గుడ్ ఫ్రైడేకి సంఘాలందరూ పాడుకున్నట్టుగా ఆ పాటలే పాడుకుంటూ అంతవరకు తెలిసిన వారు ఉన్నాం. కానీ రెండవసారి ఆయన వచ్చినప్పుడు అగ్ని జ్వాల వంటి నేత్రాల వాడుగా, అపరంజిన పోల పాదముల వాడుగా, తెల్లని ఉనిని పోల తల వెంట్రుకలు గలవాడుగా, వాడిగిన 2 అంచుల ఖడ్గం గలవాడుగా, విస్తార జలపల సురం కలిగిన వాడుగా, రొమ్మునకు బంగారు ధరించుకున్న వాడుగా, దేనికి స్తోత్రం దీర్మకలు గాక, యూదా గోత్ర సింహముగా, మహా తేజస్తో ప్రకాశించిన ముఖ, సూర్యుని వంటి ముఖ ప్రకాశం గలవాడుగా ఆయన రెండవసారి రాబోచున్నాడు, అనగా యూదా గోత్ర సింహముగా. ప్రధాన ప్రత్యక్షత. అంతేకాకుండా ప్రతిదీ ప్రత్యక్షతే. ప్రకటన గ్రంథంలో ఏది ముట్టుకున్నా దాంట్లో పరిశుద్ధాత్మ బయలుపరచాల్సింది ప్రియులారా. అక్షరములో మీనింగ్ ఉంది, పొల్లులో మీనింగ్ ఉంది, సున్నలో మీనింగ్ ఉంది. ఒక సున్ను పోయినా, ఒక పొల్లు తప్పైపోయినా తర్జుమాలు ఎత్తుకోవాలా? ఈ తర్జుమాలన్నింటిలో కూడా ఏది కరెక్టో, ఏది అంటే నీకు ఇష్టమైంది అట్టుగా అన్వయించుకోవడం కుదరదు. చాలామంది గ్రీకులో ఇట్లుంది, హీబ్రూలో ఇట్లుంది, తమిళ్ బైబిల్ ఇట్లుంది, పలానా వర్షన్లో ఇట్లుంది, హిందీ బైబిల్ ఇట్లుంది, తెలుగు బైబిల్ ఎట్లో ఉంది, లేదా తెలుగు బైబిల్ ఇది బాగుంది, వేరే వర్షన్లో బాగలేదు, ఇట్లా చెప్పుకుంటూ పోతారు. వర్షన్స్లో ఎన్నెన్నో ఉండని. దేవుని మహాకృప బట్టి నేను ఆరంభం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఈ సమస్య నాకు కూడా వచ్చింది ఆరంభంలో. నేను పరిశుద్ధాత్మ నింపడ్డ 6వ దినాల్లో దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, అవి ఎట్లన్నా ఉండని, నువ్వు నింపబడ్డ పరిశుద్ధాత్మ నడిపించబడితే ఒకవేళ పొల్లో సున్నో తర్జుమాలో పోయినా దాన్ని సరైన అర్థం ఇవ్వటానికి నేనున్నాను, దాని సరైన అర్థం తెలపడానికి నేనున్నాను. దేనికి స్తోత్రం, దేని వైకలగాక. తెలుగులో ఏదైనా సరే నాకు కాస్త ఇది బ్లైండ్గా ఉంది ఈ విషయం అన్నప్పుడు దాని అర్థాన్ని పరిశోధన చెప్తున్న కొన్నిసార్లు పరిశోధన నడిపిపులో పలానా ఇంగ్లీష్ బైబిల్లో పలానా వర్షం తీసి చూడట్టు, దాంట్లో ఎన్నో వర్షన్స్ ఉంటాయి దాంట్లో. కానీ సరిగ్గా సరైన ఆ స్థలాల్లో చెప్పబడ్డ భావం ఏంటో మనకు తెలపబట్టడానికి పలానా వర్షం అంటాడు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుగు బైబిల్లో మంచి ఇంగ్లీష్ తర్జుమాల్లో కూడా తెలుగులో ఉన్నట్టుగా లేదు. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు రాయబడిన విషయంలో, సింహాసనాసీన వానికి గొర్రెపిల్ల యొక్క సింహాసనానికి ఎదుట నిలబడ్డవారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూర మట్లు చేత పట్టుకొని వారు చెప్పే మాట, సింహాసనాసీన వానికి గొర్రెపిల్లకును మా రక్షకై స్తోత్రములు అని ఎలుగెత్తి చెప్పిరి. మా రక్షకై స్తోత్రములు అని చెప్పేసి వారి రక్షణ బట్టి సింహాసన దేవుని గొర్రెపిల్లను వారు స్తుతించున్నట్టుగా ప్రధానమైన వర్షస్సులు లేవు. తరచుగా అఫీషియల్గా ఎంచని తర్జుమాలు, ఇంగ్లీష్ తర్జుమాలో మన తెలుగు బైబిల్ ఉన్నట్టుంది. అక్షరాలు మన తెలుగు బైబిల్ ఏ భావం చెప్తుంది ఉంది, మిగతా వర్షాలు వేరే భావం ఉంది. అట్లాంటివి చాలా ఉన్నాయి. కొన్నిసార్లు మన తెలుగు బైబిల్లో సరిగ్గా లేనిది. ఇంగ్లీష్ బైబిల్లో ఆయన అభిషేకించినందున అతని కాడి విరగొట్టబడును అన్న మాటకు తెలుగు బైబిల్లోకి వచ్చేసరికి నువ్వు బలిసినందున వాడి కాడి విరగొట్టబడు అని ఉంటుంది. అభిషేకించబడిన దానికి కాడి విరగొట్టబడిన దానికి నువ్వు బలిసినందున నీ కాడి విరగొట్టబడ్డానికి చాలా తేడా ఉంది. సరే మంచిది, డీప్గా పోతే సరే దగ్గర సంబంధం ఉందనుకో, కానీ దానికి సరిపోనట్టుగా లేదు. దేనికి స్తోత్రం. ఇట్లాంటి కష్టాలు ఉంటాయి. ఇదే సమస్య సాధు సుందర్ సింగ్ గారు బ్రతుకున్న దినాల్లో చిన్న బుక్లెట్ చదివిన ఒక 3 months 4 months బ్యాక్ ఆయన కూర్చొని సాక్ష్యం. ప్రభు ముఖాముఖి ఆయన పాదశంలో ఆయన కూర్చున్నప్పుడు ఈయనకున్న డౌట్స్ అన్ని ప్రభుని అడుగుతుంటే ప్రభు జవాబు చెప్పేవాడు. దాంట్లో ప్రధానమైనది, ప్రభువా ఈ తర్జుమాలు రకరకాలుగా ఉన్నాయి, కానీ వాక్యం సరైన అర్థాన్ని అర్థం చేసుకుంటే ఎట్లా ఉంటే, తర్జుమాలు ఈ విధంగా ఉండని నా కుమారుడా, నువ్వు పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ నడిపించబడటం, పరిశుద్ధాత్మ బోధించబడటం కలవడబడితే అది ఎట్లా ఉండని సరైన అర్థం పరిశుద్ధాత్ముడికి తెలియజేస్తాడు అన్నాడు. ఆయనకైతే ముఖాముఖి ప్రభు చెప్పాడు, కానీ ఆరంభ దినాలు నాకు పరిశుద్ధాత్ముడు ఆ సంగతి నా హృదయానికి తెలియజేశాడు. ఇప్పటికి దేవుని మహాకృప బట్టి నేను అట్లే ఆధారపడతాను.
దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. కాబట్టి ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథం, బైబిల్ మొత్తం ఆ విధంగా ఉన్నా కానీ ప్రకటన గ్రంథం మరీ ఎక్కువగా ఉంటుంది. తరతరాలుగా మనకు పూర్వీకులైన పరిశుద్ధులు, అభిషేకించబడిన దైవజనులు వారు ప్రసంగించారు, బుక్స్ రాశారు, టేప్స్ తయారు చేశారు. ఎప్పుడెప్పుడో లాస్ట్ సెంచరీ వాళ్ళకు కూడా సందేశాలు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో దొరికిపోతాయి, వాళ్ళ లిటరేచర్ దొరికిపోద్ది. అంటే వారు కష్టపడి సంపాదించి దాని మీద మనం కట్టుకుంటూ పోతున్నాం. కాబట్టి ఈ 21st సెంచరీలో యేసుప్రభు వచ్చే మునుపున్న తరములోని సంఘముల వారికి పూర్వీకుల కంటే ఎక్కువ ప్రత్యక్షతలు ఉంటాయి. ఆయా డినామినేషన్లో వారి ఫౌండర్స్ ఆ కాలంలో ప్రత్యక్షతలు బట్టి వారు పరిచయం చేశారు. వారు తెలిసిన పరిధులు నమ్మకంగా చేసి ఆత్మలు సంపాదించుకొని పరలోకానికి వెళ్ళిపోయారు. వారు ధన్యులు. కానీ ప్రత్యక్షతలు ఈ కాలం తగ్గట్టుగా పరిశుద్ధాత్మ బయలుపరచ సిద్ధంగా ఉన్నప్పుడు, అరే మన ఫౌండర్ ఇది చెప్పిండు కదా అని ఇప్పుడు చెప్పబడే సత్యంగా ఉన్నప్పటికీ కాలంకి అనుకూలంగా అప్పుడు ఆ సందర్భంలో ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు సరిపోయేటట్టు లేకపోయినా కానీ దాని మీదనే ఉండటం మాత్రం తప్పు. బైబిల్ మీద ఉండటం కరెక్టే, ప్రతి వారి రివల్యూషన్ బైబిలే. కానీ బైబిల్లో పోర్షన్ ఏదన్నా ఉండనిగాక పరిశుద్ధాత్మ దేవుడు ఏదో సందర్భం సంబంధించి దాన్ని ఈ సందర్భానికి నీకు ఉపయోగపడటానికి అన్వయించగలడు. అది ఆయన పని. నీవు అన్వయించుకుంటున్నావా, దేవుడు అన్వయిస్తున్నాడా పరిశుద్ధాత్మ ద్వారా అనేది మాత్రం స్పష్టంగా తెలిసి ఉండాలా. నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా అన్వయించుకోవడం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయానికి తెలిపి నీకు అన్వయించుకున్నట్టుగా సహాయం చేయాలి. దానికి నువ్వు అనుకూలపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, కాబట్టి బైబిల్ ఏమని చెప్తా ఉంది, ఈ 7వ దూత బూర ఊదినప్పుడు 2 విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. మొదటిది, ఈ లోక రాజ్యంలో దేవుని రాజ్యంగా చేయబడ్డాయి. ఇది పరలోకుడు వచ్చే శబ్దాలు ఇవి. ఈ మొదటి విషయాన్ని గురించి నేను మరొక మెసేజ్లో చెప్పాల్సింది. దేవునికి స్తోత్రం. ఎందుకనగానే లాస్ట్ మెసేజ్ ఏది ఉందో దాని కంటిన్యూషన్ ఇది, సెకండ్ పార్ట్. కాకపోతే వేరే పేరుతో నీకు ఇది వస్తుంది, కానీ దాని లాస్ట్ టైం విన్న సందేశానికి ముందుకు పోవటానికి ఇది పనిచేస్తుంది, ముందుకు అర్థం చేసుకోవటానికి. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనంలో 7వ దూత బూర ఊదగా జరిగింది ఏం తెలుసా? పరలోకమందు గొప్ప శబ్దాలు పుట్టాయి. ఆ శబ్దాలు ఈ విధంగా చెప్తున్నాయి, ఈ లోక రాజ్యము ప్రభు రాజ్యమునాయను, ఆయన క్రీస్తు రాజ్యమునాయను. రాజ్యం ప్రభుది, అధికారం క్రీస్తు ఆయను అని చెప్పడం జరిగింది. పిల్లారా చెప్పేసి దేవుని ప్రజల పరిశుద్ధులకు, ప్రవక్తలకు, ఆయన నామను భయపడే వారికి తగిన ఫలాన్ని ఇవ్వడానికి సమయం వచ్చింది. తీర్పు తీర్చే సమయం వచ్చింది. భూమి నశింపజేసే వారిని నశింపచేయటకు సమయం వచ్చింది అని విషయాలన్నీ చెప్పడం జరిగింది. పిల్లారా తర్వాత మరియు అంటాడు 19వ వచనంలో. ఎక్కడ? 15వ వచనంలో 7వ దూత బూరను ఊదగా పరలోక శబ్దాలు ఈ లోక రాజ్యాలు దేవుని రాజ్యంగా చేపట్టాలని చెప్పుకొచ్చాడు. ఇది మొదటి విషయం. 7వ బూర ఊదగా ముద్రను విప్పగా 7 బూర సంగతి వచ్చినట్లుగా 7వ బూర ఊదగా ఆ తర్వాత జరగబోయే విషయాలు కూడా దాంట్లో చెప్పుకొచ్చాడు. ఎట్లా చెప్పుకొచ్చాడు? 19వ వచనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో, మరియు పరలోకములో దేవుని ఆలయం తెలవబడెను, దేవుని నిబంధన మంచము దాంట్లో కనబడెను. వెంటనే ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపములు, వడగాండ్లు పుట్టెను. చూడండి, ఈ 19వ వచనం మరియు అనే మాట ఉపయోగించడం ఏం తెలుసా? 7వ బూరను ఊదగా ఈ లోకరాజ్యాలు దేవుని రాజ్యం ఒకటి మట్టుకే కాదు, కానీ మరియు మరొక వైపు ఏంటట? పరలోక తెరవటము, దేవుని నిబంధన మంచం కనబడటము, వెంటనే ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపములు, వడగండ్లు పుట్టెను. ఇవేంటివి? జడ్జిమెంట్స్. ఇవి తీర్పులు. ఇవి దేవునికి స్తోత్రం, దేని మహిమకలు గాక. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ తీర్పులు ఎక్కడ, ఎప్పుడు, ఎట్లాగో అని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఈ 19వ వచనం చెప్పబడిన విషయమే 15వ అధ్యాయంలో మొదటి వచనం. 7 దూతలకు 7 సువర్ణ పాత్ర చేతికి ఇవ్వబడ్డాయి. ఇవే చివరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపం సమాప్తమగును, దేవుని ఉగ్రత సమాప్తమగును. కోపం కాదు, ఉగ్రత. తెలుగు బైబిల్లో కోపం అని ఉంది, అసలు ఒరిజినల్ ఉగ్రత. అంతకుముందు జరిగినవన్నీ కూడా ఉగ్రతే.
6వ అధ్యాయంలో చెప్పిన ముద్రలు విప్పబడుతున్నప్పుడు తెలబడే విషయం ఏంటి? క్రీస్తు విరోధ సంగతి. వాడి అధికారం కలిగి ఉండటం, ఆరాధన పొందటం, వాని అధికారాన్ని ఒప్పుకుంటూ వాని ఆరాధిస్తున్నందుకే, దేవుని ఆరాధించడానికి వచ్చే తీర్పులు 6వ అధ్యాయంలో ఉన్నాయి. 7వ ముద్ర విప్పగా వచ్చిన 7 బూరలవి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 8వ వచనంలో గొర్రెపిల్ల దేవుని కుడి చేతిలో గ్రంథాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులను 24 పెద్దలను కీర్తిస్తారు. ఈ కీర్తించేటప్పుడు 24 పెద్దలు ఎలా ఉన్నారట? 24 పెద్దలు వీణలను, ధూప ద్రవ్యములతో నిండుకున్న సువర్ణ పాత్రలను చేత పట్టుకుని ఉండను. ఆ ధూప ద్రవ్యములతో నిండుకున్న ఆ సువర్ణ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3 నుంచి 5 వచనం వరకు చూస్తే, దేవుని సింహాసన బలిపీఠం, అది సువర్ణ బలిపీఠం, ఆ ఎదుట సువర్ణ ధూప చేత పట్టుకుని ఒక దూత, వేరొక దూత, 7 దూతలలో బూరలు పట్టుకుని 7 దూతలలో కాని దూత, వీళ్ళకి సంబంధించిన దూత కాకుండా వేరొక దూత దేవుని సింహాసనం ఉన్న సువర్ణ బలిపీఠం ఎదుట సువర్ణ ధూపాతి చేత పట్టుకుని నిలబడి ఉన్నారు. పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుటకై బహుధూప ద్రవ్యములు ఆ దూతకు ఇవ్వబడను. ధూప ద్రవ్యములతో కలుపుటకై పరిశుద్ధ ప్రార్థనలు ఆ దూతకు ఇవ్వబడను. పరిశుద్ధుల ప్రార్థనలు బలిపీఠ దగ్గర నిలిచిన దూతకు ఇచ్చింది ఎవరు? పరిశుద్ధ ప్రార్థనలు ఎక్కడున్నాయి? సువర్ణ పాత్రలు. ఎవరి దగ్గర ఉన్నాయి? 24 పెద్దల చేతుల్లో ఉన్నాయి. 24 పెద్దల చేతుల్లో సువర్ణ పాత్రలు అన్నీ కూడా పరిశుద్ధుల ప్రార్థనలు. 24 పెద్దలు ఏం చేశారు? బలిపీఠ దగ్గర నిలిచి ఉన్న దూతకు పరిశుద్ధుల ప్రార్థనలు అప్పగిచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ బలిపీఠం మీద బహుధూప ద్రవ్యాలతో పరిశుద్ధ ప్రార్థన కలపడానికి ఇచ్చారు. ఆయన చేతికి ఇవ్వగా ఆ దూత చేతుల్లో నుంచి పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరాయి. ఈ దూత ద్వారా దేవుని సన్నిధికి ప్రార్థనలు వెళ్ళాయి. దూతల ద్వారా దేవుని సన్నిధికి ప్రార్థనలు పోవటం కాదు, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే దేవుని సన్నిధికి ప్రార్థనలు చేరుతాయి. ఈ దూత ఎవరో కాదు, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువు. గత వారం మనం చెప్పుకున్నాం ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఎప్పుడు దూత చేతి గుండా ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయో, ఈ దూత ఏం చేస్తాడంటే సువర్ణ ధూపాతి తీసుకొని ఆ బలిపీఠం మీద నిప్పులను ఈ సువర్ణ ధూపాతి ఆ నిప్పులతో నింపి ఈ సువర్ణ ధూపాతిలో ఉన్న ఈ నిప్పులను భూమి మీద పడేస్తాడు. ఎక్కడ? ఇదేంటిది? పరిశుద్ధుల ప్రార్థనలు ఈ దూత చేతుకుండా దేవుని సన్నిధిలో చేరగానే ఆ ప్రార్థనలకు ఫలితం. పరిశుద్ధుల ప్రార్థనలు ఎక్కడ? పరిశుద్ధ ప్రార్థనలు 5వ అధ్యాయంలో 9, 10, 11 వచనాల్లో, ముఖ్యంగా 10వ వచనంలో బలిపీఠం కింద ఉన్న దేవుని సింహాసనం ఉన్న బలిపీఠం కింద ఉన్న దేవుని వాక్యం నిమిత్తం, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడ్డ ఆత్మల యొక్క ప్రార్థనలు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఉంటావు. ఎందాక ప్రతిదండన చేయకుండా ఉంటావు, తీర్పు తీర్చకుండా ఉంటావు మా రక్తము నిమిత్తం. పరిశుద్ధులు ప్రవక్తల రక్తము నిమిత్తం భూనివాసులు, రక్షణ లేని మనుషులు మమ్మల్ని చంపి పారేస్తుంటే, మా రక్తం చిందిస్తే, మా రక్త నిమిత్తం ఎప్పటి వరకు నువ్వు తీర్పు తీర్చకుండా, ఈ రక్షణ లేని మనుషులకు మమ్మల్ని చంపే వరకు తీర్పు తీర్చకుండా, ప్రార్థన చేయకుండా ఉంటావని చెప్పుకొచ్చారు. కొంచెం కాలం మీ వలె సహోదరుల యొక్కయు సహదాసుల యొక్కయు చంపబడబో వారి లెక్క పూర్తగు వరకు అని చెప్పుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధుల హతసాక్షుల యొక్క ప్రార్థనలు, హతసాక్షిగా చేయబడ్డ యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి లేపబడ్డాడు. ఆయన చేతుల గుండా ఆయన ద్వారా తండ్రి చేరగా అదే దూత సువర్ణ ధూపాలతో బలిపీఠం నిప్పులతో నింపి భూమి పడవేగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగాను. తీర్పులు ఏంటి? ఆ తీర్పులు వెంటనే 6వ వచనం ఏం చెప్తుంది? 8వ అధ్యాయం, ఆ 7 దూతలు 7 బూరలు ఊదుటకు సిద్ధపడిరి. వెంటనే దూతలు ఊదటం ప్రారంభించారు. ఈ ఉరుములు, మెరుపులు, ధ్వనులు,
భూకంపాల తీర్పులు 7 బూరల శబ్దాన్ని బట్టి కలిగే శ్రమలు దేవుని ఉగ్రత. ఇది కేవలం పరిశుద్ధుల ప్రార్థనలు బట్టి వచ్చే విధం. దేవునికి స్తోత్రం. కానీ పరిశుద్ధుల ప్రార్థనలు అయిపోయాయా? కాలేదు. ఈ పరిశుద్ధుల ప్రార్థనలు బట్టి దేవుడు ఫలం ఇచ్చేప్పుడు పరిశుద్ధులు, ఏ పరిశుద్ధులు? హతసాక్షుల పరిశుద్ధుల ఆత్మలు. మీరు పరలోకంలో ఎంత ఆధిక్యత ఉందంటే, భూమి మీద ఎవరో బాగా గొప్ప వ్యక్తి అనుకున్నవాడు చచ్చిపోతే మౌనం పాటిస్తామని అంటారు. పరలోకంలో ఆరాధన ప్రార్థన అన్నీ బంద్, నిశ్శబ్దం అయిపోయింది. స్టెఫను పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండగా రాళ్లతో కొట్టబడగా ఆయన చనిపోయే సమయానికి యేసు ప్రభు సింహాసనంలో కూర్చోలే. జయించిన తండ్రి సింహాసనంలో కూర్చున్న ప్రకారము జయించువ నా సింహాసనం కూర్చోబెడతాను సెలవిచ్చాడు. దేవుని కుడిపార్శ్వన అంటే ఇంకో చైర్ కాదు, ఇంకో సింహాసనం కాదు. దేవుని సింహాసనంలో కూర్చున్న ఆయన స్టెఫను మరణ సమయంలో ఆయన లేచి నిలబడ్డాడు. కూర్చొని పరిశుద్ధుడు 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 ఆరాధించబడే సమయం కాదు ఇది. వధింపబడ్డ వారి యొక్క ఆత్మల ప్రార్థనలు బట్టి పరలోకం అంతా ఏమైపోయింది తెలుసా? సీరియస్గా అయిపోయింది, మౌనంగా అయిపోయింది. ఒక మాట చెప్పాలంటే, ప్రభు నిమిత్తం వధించబడ్డ వారి విషయంలో ఏం చేస్తున్నారు? వారు గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నారు. పిల్లారా, పరలోక దేవుడు వాళ్ళ ప్రార్థనలు, వారి విన్నపముల్ని అంగీకరించారు. దానికి ఫలితమే 7 బూరల శబ్దాన్ని బట్టి కలిగే తీర్పులు. ఎవరి వారికి? జీవగంధములో పేరు లేని వారికి, గొర్రెపిల్ల రక్తముల కడగబడని వారికి, అనగా యేసు ప్రభుల విశ్వాసం ఉంచక రక్షణ పొందక భక్తిహీనపు జీవితం జీవిస్తూ వారు జీవించే భక్తిహీనత జీవితాన్ని బట్టి వారు నశించడమే కాకుండా, భక్తి గల వారిని, యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చేవారిని, దేవుని ఆజ్ఞలు గైకొనేవారిని, వాక్యాన్ని ప్రకటించేవారిని వారు చంపుతారు. వారు నశిస్తూ రక్షింపబడ్డ వారిని భౌతికంగా నశింపజేసే ప్రయత్నం నశింపజేస్తారు. కనుక పరలోకపు దేవుని కోపం రగులుకొని పరిశుద్ధుల ప్రార్థన జవాబులు సీరియస్ తీసుకున్నారు. 1/2 అవర్, అరగంట మౌనంగా ఉన్న కారణం ఏంటంటే, వధించబడ్డ ఆత్మలకు పరలోకం ఏం చేసింది తెలుసా? సెల్యూట్ కొట్టింది. చైనా ఇండియా బార్డర్లో మన ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి న్యూస్లో చూస్తున్నాం. ఎక్కడ చూసినా వారి పట్ల అభిమానం వ్యక్తపరచడమే కాకుండా గౌరవ వందనం చేస్తూ ఉంది. కాబట్టి ప్రభువును ప్రేమించే మనం, ప్రభు మనల్ని ప్రేమించి మనకు ఒక ప్రాణం ఇచ్చినట్టుగా మనం కూడా ప్రభువును ప్రేమించి ప్రభుని యుద్ధం వస్తుంది ప్రాణం పెట్టే వారంగా ఉండాలి. అందుకే స్మరణ సంఘానికి యేసు ప్రభు చెప్తున్నాడు, 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నీ జీవకరణం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకంగా ఉండని చెప్పాడు. స్మరణ సంఘానికి ఎట్లా పరిచయం చేసుకుంటాడు యేసు ప్రభు? నీ మొదటి వాడును కడిపడి వాడును, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఇవనగా, నేను చనిపోయానయ్యా, నేను మొదటి వాడును కడిపడి వాడను, నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు ఉండబోరు, నేను మొదటి వాడు కడిపడి వాడను, మృతుడై మరలా బ్రతికి చెప్పువాడు చెప్పు సంగతులు ఏమనగా. చూడండి, నేను చనిపోయి లేచాను, చనిపోతోటి నా జీవితం అయిపోలా. నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు, నువ్వు బ్రతుకుతావు, నీ జీవక్రియం ఇవ్వబడిద్ది. చూడండి, దేవునికి స్తోత్రం. మరణం వరకు కూడా తమ ప్రాణాలను ప్రేమించే వారు కారు, పరలోకం గౌరవిస్తుంది. 2 నిమిషాలు మౌనంగా ఉందాం అని చెప్తారు, 3 నిమిషాలు మౌనంగా ఉందాం. వారి పట్ల గౌరవాన్ని వ్యక్తపరచడానికి, వారి ఘనపరచడానికి, అదే పరలోకం వధించబడ్డ ఆత్మల ప్రార్థన విని గౌరవించి వాళ్ళ ప్రార్థన జవాబుగా తీర్పులు ఇస్తే మనం గత వారం చెప్పుకొని కొనసాగించుకుంటున్నాం. మనం 7వ ముద్రలో 7 బూరలు ఉన్నట్టుగా 7వ బూరలో 7 పాత్రలు ఉన్నాయి. 7వ దూత బూర ఊదగా 11వ అధ్యాయం 19వ వచనం, మరియు 2 విషయాలు జరుగుతాయి. ఈ లోకరాజ్యాలు దేవుని రాజ్యంగా మార్చబడటం, దీని వివరంగా నెక్స్ట్ పేజ్. దానితో పాటు జరిగే 2వ విషయం ఏంటి తెలుసా? పరలోకములో దేవుని ఆలయం తెరవబడగా యెహోవా నిబంధన మనసు, దేవుని నిబంధన మనసు కనబడింది.
ఎప్పుడు దేవుని మందసం కనబడిందో ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు, వడగండ్లు పుట్టినాయి. దేనికి స్తోత్రం, దీని మకలుగాక. ఇప్పుడు 7 పాత్రల కుమ్మరింపే ఈ ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపములు, వడగండ్లు. 7 పాత్రలు దేవుని కోపంతో నిండిన సువర్ణ పాత్రలు కుమ్మరించగా వచ్చే తీర్పులు. 7 పాత్రల విషయము ఎక్కడ ఉంది? 7వ బూర శబ్దం ఊదగా జరగబోయే సంగతిగా రాయబడింది. ఎక్కడ రాయబడింది? 7వ ముద్రలో. 7 బూరల శబ్దాన్ని బట్టి కలిగే విషయాలు నెరవేర్చబడితేనే 7వ ముద్రలో రాయబడ్డ విషయాలు నెరవేర్చబడి 7వ ముద్ర చివరి ముద్ర, గ్రంథములు చివరి విషయాలు, గ్రంథములు ఉన్నవన్నీ కూడా నెరవేర్చబడ్డాయనే విషయం. 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరలు, దాంట్లో నుంచి రాయబడ్డ విషయాలే కనపరచబడటం జరిగింది యోహానికి. ఒక్కొక్క బూర శబ్దాన్ని బట్టి ఏం జరగబోతుందో తెలపబడింది. 7వ దూతను బట్టి ఏం జరగబోతుంది? మొదటి 4 బూరల శబ్దాన్ని బట్టి కలిగేటి మనం చూచాం. 5వ దూత 5వ బూరను ఊదక మునుపు పక్షిరాజు ఆకాశ మధ్యమున ఎగురుచు 3 దూతలు ఊదబోచున్న 3 బూరల శబ్దాన్ని బట్టి భూనివాసులకు, అనగా రక్షణ పొందని వారికి, పాపక్షాపణ పొందని వారికి, దేవుని బిడ్డలు కాని వారికి, దేవుని పిల్లలు కాని వారికి, జీవగ్రంథుల పేరు లేని వారికి అయ్యో అయ్యో అయ్యో. అంటే దానికి మునుపు 4 బూరలు శ్రమలే, కానీ ఇక్కడ అయ్యో అయ్యో అని 3 శ్రమల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇవి ఇంకా భయంకరంగా ఉంటుంది కనుక. ఇప్పుడైనా ప్రభు మళ్ళీ మారుతారేమన్న ఉద్దేశంతో ప్రభు ఏం చేస్తున్నాడు? కనికరం దూత ద్వారా చెప్పించబడటం, పక్ష ద్వారా ఆకాశ బదులు చెప్పించబడటం. ఆకాశ మధ్యమైన పక్షరాజు ఎగురుతో చెప్పుచున్న మాట ఏంటంటే, 3 దూతలు ఊదబోయే 3 దూతల బూరల శబ్దాన్ని బట్టి భూనివాసులకు శ్రమ శ్రమ శ్రమ. 3 దూతలు అంటే అప్పటికి ఎన్ని అయిపోయాయి? 7 4 అయిపోయాయి. 5వ దూత బూర ఊదగా మిడతల శ్రమ. 6వ దూత బూర ఊదగా గుర్రపు రౌతులతో వచ్చి చంపబడటం, బాధించబడటం. అంటే 5వ దూత 6వ దూత బూరలు ఊదగా మొదటి శ్రమ, 2వ శ్రమ వచ్చింది. 7వ దూత బూర ఊదగా ఏం రావాలా? 3వ శ్రమ రావాలా? 5వ దూత బూర ఊదగా మిడతలతో కూడా 5 నెలల శ్రమ వచ్చిన తర్వాత మొదటి శ్రమ గతించెను. మరి 2 శ్రమలు అటు తర్వాత రాబోచున్నవి. 6వ దూత బూర ఊదగా 3 2వ శ్రమ సంభవించను. 3వది త్వరలో రాబోచున్నది. 3వది ఎప్పుడు వస్తుంది? 7వ దూత ఊదినప్పుడు 3వ శ్రమ వస్తుంది. ఇప్పుడు 7వ దూత బూర ఊదగానే రావాల్సిన శ్రమ ఏంటి తెలుసా? పరలోకములో దేవుని ఆలయం తెరవబడి యెహోవా నిబంధన మందసం కనబడటం, ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపములు, వడగండ్లు పుట్టడం అంటే దేనికి స్తోత్రం. 7వ దూత 7వ బూరను ఊదగా వచ్చేది ఏంటయ్యా అంటే ఆ తీర్పులు 7 పాత్రలు కుమ్మరించడం వల్ల వచ్చే తీర్పులు. అంటే 7వ ముద్రలో ఎన్ని విషయాలు ఉన్నాయి? 7వ ముద్రను విప్పగా యేసు ప్రభు ద్వారా యోహానుకు తెలబడ్డ విషయాలు ఏంటంటే, 7వ ముద్రల గ్రంథములో 7వ ముద్రను విప్పగా 7వ ముద్రను విప్పబట్టి తెలబడ్డ విషయం ఏంటంటే, 7 దూతలు 7 బూరలు పట్టుకొని ఊదగా వచ్చే శ్రమలు, మొదటి 4 బూరలకు వచ్చే శ్రమలు ఒక విధంగా ఉంటాయి, ఒక మోతాదులో ఉంటాయి. చివరి 5, 6, 7 బూరలు పట్టుకున్న 3 దూతలు, 5వ దూత, 6వ దూత, 7వ దూత ఊదగా వచ్చే శ్రమలు చాలా భయంకరంగా ఉంటాయి. 7వ దూత బూర ఊదినప్పుడు వచ్చే శ్రమ 7 సువర్ణ పాత్రలు పట్టుకొని 7 దూతలు ఉంటారు. ఈ 7 దూతలకు ఇవ్వబడిన 7 సువర్ణ పాత్రల్లో ఉన్నది ఏంటయ్యా అంటే దేవుని ఉగ్రతతో నింపబడ్డది. దేవుని ఉగ్రతా పాత్రలు అవి.
ఈ 7 పాత్రలు కుమ్మరించబడటము, ఇవన్నీ కూడా 7 ముద్రలు ఉన్నాయి. బూర్ల శబ్దాన్ని బట్టి కలిగేవి, పాత్రలు కుమ్మరించడం వల్ల జరిగేవి, ఇవన్నీ జరుగుతూనే 7వ ముద్ర నెరవేర్చబడినట్లు లెక్క. అంటే అంత్యకాలమును గూర్చిన విషయం, అంత్యకాలంలో జరగాల్సిన విషయాల్లో ఇవన్నీ ఎక్కడున్నాయంటే దేవుని కుడి చేతుల్లో 7 ముద్రల గ్రంథంలో మాత్రమే ఉన్నాయి. 7 ముద్రల గ్రంథము నెరవేర్చబడటం ఏంటయ్యా అంటే బూరల శబ్దాలు అయిపోవాలి, పాత్రలు కుమ్మరించబడటం కూడా అయిపోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మరలా ప్రకటన గ్రంథం 15వ మొదటి వచనములో యెహోవా నిబంధన మందసం తెరబట్టడం వల్ల వచ్చే తీర్పులు అని మనకు ఎట్లా తెలుసు? 15వ మొదటి వచనములో 7 దూతలు దేవుని కోపం నిండుకుని 7 పాత్రలు పట్టుకొని ఉన్నాయి. ఇవే చివరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమగును ఉంది. 15వ 5వ వచనంలో ఏ రాయబడింది తెలుసా? సాక్ష్య సంబంధమైన గుడారం పరలోకం తెరవబడిన. అప్పుడు దేవుని సింహాసనంలో నుంచి ఉరుములు, మెరుపులు, దొనుపులు ఆయన శక్తితో మహిమ నుండి బయలు వెళ్ళి పొగతో దేవాలయం నిండుకుంటుంది. దేవుడి కోపం ముందు దేవుని సొల్లు ఎవరు నిలవలేరు. ఈ పాత్రలు భూమి మీద కుమ్మరించేంత వరకు కూడా ఎవడు ఆలయంలో ప్రవేశించలేకపోయాను. 7 దూతలు బంగారు దట్టుకొని 7 స్వర్ణ పాత్రలు పట్టుకొని ఉంటారు. 16వ అధ్యాయం 7 పాత్రల కుమ్మరింపు గురించి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చెప్తా ఉంది. 16వ అధ్యాయంలో మొదటి పాత్రను భూమి మీద కుమ్మరించగా ఆ క్రూరముఖమనే క్రీస్తు విరోధికి నమస్కరించిన వారు, దాని ప్రతికు నమస్కరించిన వారికి బాధకరమైన పుండు పుట్టెను. క్రీస్తు విరోధిని ఆరాధించే వారికి బాధకరమైన పుండు పుట్టెను. చూడండి, 7వ దూత బూర ఊదగా మరియు పరలోకం సంబంధమైన ఆలయం తెరవబడగా, దేవుని నిబంధన కనబడగా, ఉరుములు, ధ్వనులు, మెరుపులు, వడగండ్లు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? పాత నిబంధన కాలంలో ఇజ్రాయేళ్ల మధ్యలో యెహోవా నిబంధన మనసు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ తీర్పులు మనసు పెట్టబడి జరిగాయో చూడండి. అంటే ఇది హెచ్చైన ఉగ్రత. ఇది ఏలీ కాలములో ఇజ్రాయేలుకు యాజకుడుగా ఉన్నప్పుడు, సమూయేలు బాలుడుగా ఉన్న దినాలలో ఏలీ కుమారులు చేసే పాపాలు బట్టి ఆ ఇంటి వారికి తీర్పు తీర్చు ఇజ్రాయేలుకు వారి బట్టి తీర్పు రావటం ఏంటయ్యా అంటే ఫిలిష్తీయులు దండెత్తొచ్చారు. ఆ యుద్ధంలో అనేకులు ఇజ్రాయేలు చచ్చిపోయారు. పైగా జరిగింది ఏంటి తెలుసా? ఏలీ కూడా తన కుమారులు చచ్చిపోవటం విన్నారు. అవి విన్న కోడలు కూడా చచ్చిపోయింది కుమారునికి అని. తర్వాత ఏలీ కూడా చచ్చిపోయాడు, కుటుంబం మొత్తం నశించిపోయింది. మనసు పెట్టే పట్టబడింది. ఫిలిష్తీయుల చేతికి ఇజ్రాయెల్ చేతిలోంచి మనసు పెట్టి వెళ్ళిపోగా తీసుకొని పోయి దాగోను గుడిలో పెట్టారు. దాగోను గుడిలో పెడితే ఏమైంది తెలుసా? పొద్దున దాగోను ప్రజలు పోయి దాగోను గుడిలో చూద్దామని పోయేసరికి యెహోవా నిబంధన మనసు పెట్టే ముందు దాగోను దేవత బోర్లో పడి ఉంది. అంటే ఆరాధిస్తుంది. ఇదివరకు మెసేజ్లో చెప్పాను కదా, ప్రతి సృష్టి దేవుని ఆరాధిస్తూ ఉంటే మనుషులు ఏమో ఈ సృష్టిని ఆరాధిస్తారు. వీళ్ళు దాగోన్ దేవత దేవుని నిబంధన ముందు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. నేనుగా దేవుణ్ణో, ఈయన దేవుడు అని చెప్పి సాక్ష్యం ఇస్తుంది. రాయి ఆ రాయి సాక్ష్యం ఇస్తాం. అరే మన దేవుడు ఏంటి, వాళ్ళ దేవుడు, ఇజ్రాయెల్ దేవుడు మొక్కటం ఏంటి అని లేపి నిలబెట్టారు. కానీ అరే మన దేవుడే, మనం దేవుడు అనుకున్నదే వాళ్ళ దేవుని మొక్కుతుంటే నిజంగా వాళ్ళ దేవుడే అని ఆలోచిస్తున్న మనుషుడు ఆలోచన శక్తి కోల్పోయాడు. లేపి నిలబెట్టారు దాగోను దేవతల గుళ్ళో, మళ్ళీ వెళ్ళిపోయారు. మరుసటి దినం వచ్చి చూస్తే ఏమైంది తెలుసా? అది ముక్క చెక్కలై ఉంది, తల ఎగిరిపోయింది, కాలు చేతులు ఇరిగిపోయి ఉన్నాయి. అందరికీ, ఆ ప్రాంతవాసులందరికీ కూడా మర్మస్థలాల్లో బాధకరమైన పుండ్లు పుట్టినాయి. దేవుని నిబంధన మనసు నుండి వచ్చే తీర్పులు, అది ఎక్కడ పంపితే అక్కడ పుండ్లు, చచ్చిపోవటం, తెగుళ్ళు. ఈ పాత్రల కుమ్మరింపు దేవుని నిబంధన మందసాన్ని అనుసరించి వచ్చే తీర్పులు.
దేవుని ఉగ్రత ఓల్డ్ టెస్ట్మెంట్ టైప్ ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం. మొదటి పాత్ర భూమిపై కుమ్మరించగా క్రీస్తు విరోధికి నమస్కరించే వారికి, బ్రొక్కేవారికి, వాని ప్రతిభకు బ్రొక్కేవారికి బాధకరమైన పుండు పుట్టెను. రెండవ దూత రెండవ పాత్ర సముద్రంలో కుమ్మరించగా సముద్రమంతా పీనుగు వంటి రక్తంగా మార్చబడెను. మూడవ దూత మూడవ పాత్రను నదులపైని జలధారపై కుమ్మరించగా అవి రక్తంగా మార్చబడెను. అప్పుడు నదులలో జలధారలన్నీ కూడా రక్తంగా మార్చబడ్డప్పుడు ఈ క్రూర మృగమునకు కానీ దాని ప్రతంగా నమస్కరించేవారు దాహం కొరక నీళ్ళను తాగారు. అప్పుడు జలముల దేవదూత చెప్తా ఉన్నాడు ఏమని? 16వ అధ్యాయంలో 5-6 వచనాలు ఏం చెప్తారు తెలుసా? ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు న్యాయములు సత్యములై ఉన్నవి. నీ దాసుల రక్తమును, నీ పరిశుద్ధుల రక్తమును కాచినందుకు వారి రక్తాన్ని త్రాగనిచ్చితివి. వధింపబడ్డ ఆత్మల పరలోకముల బలిపీఠ కింద ఉన్నారే, వాళ్ళ రక్తం కార్చినందుకు, పరిశుద్ధుల ప్రవక్తల రక్తం కార్చినందుకు వీరికి రక్తం త్రాగనిచ్చినావు. నీ తీర్పు సత్యములు న్యాయములైన అని చెప్తే ఈ 16వ అధ్యాయం 7వ వచనం చాలా ప్రాముఖ్యమైన విషయం. అవును ప్రభువా, సర్వాధికారి, దేవా, ప్రభువా, అవును నాదా, ప్రభువా, సర్వాధికారి, నీ తీర్పులను సత్యములై ఉన్నవని బలిపీఠము చొప్పుట నేను వింటిని. చెప్తుంది ఎవరు? బలిపీఠం. ప్రకటన 16:7 వచనంలో ఏం చెప్తున్నారు? అవును ప్రభువా, జలముల దూత చెప్పింది, అవును ప్రభువా, నీ దాసులైన మా రక్తము, పరిశుద్ధ రక్తము, ప్రవక్త రక్తం వారు చిందించినందుకు ఈ నదులలోని నీళ్లను, జలధారలో నీళ్లను రక్తంగా చేసి వాళ్ళకు తాగిపిచ్చావు. నీ తీర్పులో సత్యం న్యాయం అని జలముల దేవతతో చెప్తున్నాడు కదా. అవును ప్రభువా, నీ తీర్పులు సత్యములు న్యాయములు ఉన్నవని బలిపీఠము చెప్పుట నేను వింటిని. బలిపీఠం చెప్పడం ఏంటి? ఆ బలిపీఠం కింద వధించబడ్డ ఆత్మలు చెప్పుట. బూరల శబ్దాన్ని బట్టి 6వ దూత బూరను ఊదగా, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13-14 వచనాలు ఏం రాయబడింది? 6వ దూత ఆరో బూర చేత పట్టుకుని 6వ దూతతో యూఫ్రటీస్ దగ్గర బంధించబడి 9 దేవదూతలను విడిచిపెట్టమని చెప్పేసి బలిపీఠ కొమ్ముల నుంచి స్వరము నేను విన్నా. 6వ దూతతో చెప్పుట బలిపీఠ కొమ్ముల నుంచి వచ్చే ఆ స్వరాన్ని నేను విన్నా అన్నాడు. బలిపీఠ కింద ఎవరు చెప్పారు? వధింపబడిన పరిశుద్ధుల ఆత్మలు. దేవుని సింహాసనానికి ఎదుట సువర్ణ బలిపీఠం ఉంటుంది. హతసాక్షుల ఆత్మలు అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఉండి భూమి మీద ఉన్న ఈ భక్తులకు విరుద్ధంగా క్రీస్తు విరోధికి మృక్కేవారు, వాని ప్రతిభకు మృక్కేవారు, వాని ముద్రించుకున్నవారు, వారు పరిశుద్ధులను చంపుతూ ఉంటారే. దేని వాక్యం చెప్పేవారిని, దేవుని ఆజ్ఞలు గైకొనేవారిని, యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చేవారిని చంపుతుంటారే. వీరికి విరుద్ధంగా ఈ చంపబడ్డవారు ఆత్మలు ఆ సువర్ణ బలిపీఠ కింద ఉండి, అంటే వారు దేవునికి సమీపంగా ఉంటారు. దేవుని ఎదుట ఉన్న సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం, దేవుని సమీపంగా దేవుని ఎదుట ఉండి దేవునికి మొర్ర పెడతా ఉంటారు, కేక వేసి, ఎందాక మా రక్త నిమిత్తం భూనివా తీర్పు తెచ్చకుండా ఎందాక. దాని ఫలితమే బూరల శబ్దం, దాని ఫలితమే పాత్రల కుమ్మరింపు. దేవునికి స్తోత్రం. అవును ప్రభువా, జలముల దేవతో చెప్పింది వాస్తవం. పరిశుద్ధ రక్తం, ప్రవక్త రక్తం కార్చినందుకు ఈ క్రీస్తు విరోధులకు రక్తం త్రాగనిచ్చితివి. నీ తీర్పులు సత్యములు న్యాయములు అని బలిపీఠం చొప్పుట నేను వింటిని. అంటే పాత్రల కుమ్మరింపు వచ్చే తీర్పులు కూడా ఎవరిని బట్టి? చంపబడిన పరిశుద్ధుల యొక్క చావును బట్టి, ప్రవక్తల యొక్క చావును బట్టి, వారి రక్తాన్ని బట్టి తీర్పులు. అంటే పరలోకము దేవుడు
హతసాక్షులకు విలువనివ్వటం లేదా? వాళ్ళకున్న ఆధిక్యత ఎంత, పరలోకమంత అటెన్షన్లోకి వచ్చింది తెలుసా? పరలోకమంత అటెన్షన్లోకి వచ్చి 1/2 అవర్ మౌనంగా అయిపోయింది. దేవుని స్తోత్రం. 4వ దూత 4వ పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా సూర్యుడు తీవ్రమైన వేడితో మనుషులు కాల్చి చంపిపారేస్తుంది. మనుషులు కాలిపోతున్నారు. అప్పుడు ఈ క్రూరముగాను మొక్కేవారు, ప్రతిభకు మొక్కేవారు, ముద్ర వేసుకున్న వీరందరూ ఏం చేస్తున్నారు? ఈ తెగులపై అధికారం కలిగిన దేవుని నామాన్ని దూషించరు కానీ వారి క్రియలు మారు మనసు పొందిన వారు కారు. ఇక లేదు వారు మనసు. ఈ తీర్పు దేని బట్టి? పరిశుద్ధుల ప్రవక్తల రక్తాన్ని కార్చినందుకు. 5వ దూత తన పాత్రను క్రూరమగు యొక్క సింహాసనం కుమ్మరించగా వాని రాజ్యం అంతా చీకటైపోయింది. వాడి సింగిల్ కంట్రీ రాజ్యం అని కొంతమంది అనుకుంటారు. కాదు కాదు కాదు, వాని రాజ్యం. గట్ సర్పం వానికి, ఆ క్రూరమగునకు వాని సింహాసనం, వాని అధికారం, వాని బలం వానికి ఇచ్చాడే. ఎచ్చట వానిపై ఎవరెవరిపై వాని అధికారం ఉందో వాని ముద్ర వేసుకొని వాని మొక్కే వారందరూ కూడా వాని అధికారం కింద ఉన్నారు. వారి ఇళ్లల్లో, వారి ప్రాంతాలలో చీకటి ఉండును, పరిశుద్ధులకు మాత్రం వెలుగుంటుంది. ఐగుప్తు దేశంలో, ఇజ్రాయేళ్ల పాలెములో వెలుగుండెను వారి ఇళ్లలో. ఐగుప్తుల్లో చీకటి ఉండను, ఒకడికొకడు కూడా గుర్తుపట్టడానికి వీలైనంత చీకటి ఉండెను. ఈ చీకటి కమ్మగా వాళ్ళకి కలిగిన వేదనను బట్టి, వారికి కలిగిన పుండ్లను బట్టి పరలోక దేవుని దూషించిరి కానీ వారు మారు మనసు పొందలేదు. ఆరో పాత్ర, 6వ దూత యూఫ్రటీస్ నదిలో కుమ్మరించగా తూర్పు దేశపు రాజులు మెగిద్దో అనే స్థలంలో, మెగిద్దో అనే స్థలానికి సర్వాధికారి దేవుని మహాదినమున జరుగు యుద్ధమున కొరకు వారందరూ పోగు చేయబడటానికి వారికి దారినిచ్చుటకై, మార్గం కలగజేయటకై యూఫ్రటీస్ నది ఎండిపోవును. అప్పుడు ఆ ఘట సర్పం అనే సాతాను నోట నుండి, క్రూరముఖం అనే క్రీస్తు విరోధ నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి 3 కప్పల వంటి అపవిత్రాత్మలు వెళుతాయి. ఈ సూచనలు చేసే అపవిత్రాత్మలే. ఈ కప్పల వంటి 3 ఆత్మలు సర్వాధికారి దేని మహాదినమున యుద్ధము చేయటకై భూరాజులందరినీ మెగిద్దోన్ స్థలానికి సమకూర్చుటకై, తోడుకొని వచ్చుటకై వారు వెళ్ళిరి. ఈ అపవిత్రాత్మలు పోయి ఏం చేస్తాయి? ప్రతి కంట్రీ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కలుసుకొని మాట్లాడతాయి. ఈ క్రిస్టియన్స్ పూజించటాయని ఒక ఆయనాడు కదా, ఆయన మనిషే. వీళ్ళంతా దేవుడు అంటారు, వీళ్ళు పిచ్చోళ్ళు. ఈ క్రైస్తవులు పిచ్చోళ్ళు, మనుషులు పట్టుకో దేవుడు అంటున్నారు. ఆయన వస్తాడట. వస్తాడు, వాళ్ళకెట్లా తెలుసు? యేసు ప్రభు 3వ దినం లేస్తాడు. పేతురు, యోహాను, పమరియా వీళ్ళ తెలియదు. ఎవరు తెలుసు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళ తెలుసు. యూదుల అధికారికి పిలాతు దగ్గర పోయి ఆ వంచకుడు 3వ దినాలు లేస్తా అని చెప్పిండు. వెంబడించే శిష్యులు ఈ సంగతి మర్చిపోయారు కానీ శత్రువు గుర్తుపెట్టుకొని ఉన్నాడు. అది యేసు ప్రభు వచ్చే సమయమని సైతాను, దయ్యాలు అన్నిటికీ తెలుసు, గ్రహిస్తాయి అని వచ్చే సమయమని. బుద్ధిహీన మనుషులే యేసు ప్రభు 2వ రాకడ కూర్చో స్పృహ లేని జీవితం, ఆలోచన లేని జీవితం, తలంపు లేని జీవితం జీవిస్తుంటారు. కరోనా వైరస్ వచ్చిందా? ఏ స్టేట్లో ఎంతమంది చచ్చిపోతున్నారు? ఏ కంట్రీలో ఎంతమంది చచ్చిపోతున్నారు? అమెరికాలో ఏమన్నా తగ్గిందా? బ్రెజిల్లో ఏమన్నా తగ్గిందా? ఆంధ్రాలో ఏమైనా తగ్గిందా? తెలంగాణ కేసీఆర్ గారు పట్టించుకుంటుర్రా? పట్టించుకుంటారు. జగన్ గారు పట్టించుకుంటుర్రా? పట్టించుకుంటారు. ప్రధానమంత్రి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాడు? ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఎందుకు జరుగుతున్నాయి? ఏ కాలంలో ఉన్నాం? ఎట్టి కాలంలో ఉన్నాం? యేసు ప్రభు గురించి ఆలోచనలు, ప్రభు వస్తున్నాడా, ప్రభు రాక ప్రభు జరిగే సంగతుల, ఇటువంటి ఆలోచనలు రావట్లేదు.
ప్రకృసమైన మనుషుడిగా ప్రకృసమైన ఆలోచనలో ఉంటున్నాడు, కానీ రాబోయే లోక గురించి ఆలోచించి, రాబోయే క్రీస్తు గురించి ఆలోచించి ఆయన యందలి భయభక్తుల వాడిగా స్త్రీ పురుషులు ఉండటం లేదా అనేకులు. కజోడు సాతాను ఎంత జాగ్రత్త పడుతున్నాడు. వారు ముగ్గురు నోట ఉండి బయలు వెళ్ళిన 3 అపవిత్రమైన ఆత్మల కప్పల రూపంలో వెళ్ళి భూలోకంలో భూరాజుల యుద్ధకు పోయేసి యేసుప్రభుతో యుద్ధం చేయడానికి సైన్యాలతో రాజులు పోగు చేసుకుని వస్తాయి దయ్యాలు. అంటే వీళ్ళందరూ లోకమంతా ఎవరు మాట వింటుంది? ప్రెసిడెంట్లు ఎవరు మాట వింటున్నారు? ప్రైమ్ మినిస్టర్లు ఎవరు మాట వింటున్నారు? మిలిటరీ కమాండర్స్ ఎవరు మాట వింటున్నారు? మిలిటరీ మొత్తం హార్మిక స్థలానికి ఎట్లా వస్తుంది? సైన్యాలు ఎట్లా వస్తాయి? ఈ దయ్యాలు పోగు చేస్తాయి. దయ్యాలు పోగు చేస్తాయి. 6వ దూత 6వ పాత్ర కుమ్మరించబడ్డప్పుడు జరిగేది యూఫ్రటీస్ నదిలో కుమ్మరించగా తూర్పు దేశపు రాజులు చైనా, ఇండియా ఇట్లాంటి దేశాలు ల్యాండ్ వార్ చేయటానికి గగనతలంలో చేసే వారికి యూఫ్రటీస్ నది ఎండిపోవాల్సిన అవసరం లేదు. యూఫ్రటీస్ నది ఎండిపోతే వీళ్ళకి మార్గం కలిగిద్ది మిగతా స్థలానికి పోవటానికి, ఇటువైపు ఉన్న వాళ్ళ కోసం. కానీ యుద్ధం వెంటనే జరగదు. అక్కడ 7వ పాత్ర కుమ్మరించబడిన తర్వాతనే చివరిలోనే యుద్ధం జరిగేది, అంతవరకు జరగదు. తర్వాత అక్కడే చెప్పబడే మాట, ఈ మహాయుద్ధం సర్వాధికారి దేవుని యొక్క మహాదినమున జరిగిన ఈ యుద్ధం గురించి మాట్లాడేటప్పుడే యేసుప్రభు వెంటనే అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. తన దిశమల కనబడకున్నట్లు తన వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. రక్షణ పొందిన వ్యక్తి, నీ అంతరంగంలో ఉన్న నీ ఆత్మకున్న వస్త్రం, రక్షణ వస్త్రం, గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డ వస్త్రం, అది ఎవడు దొంగిలించుకొని కాపాడుకో. ఎప్పటి వరకు? యేసుప్రభు యేసుప్రభు ఒలీవ కొండ మీదకి దిగి వచ్చేంత వరకు హార్మేగద్దుని యుద్ధం జరిగించేంతారు. ఒలీవ కొండ మీద దిగి వచ్చేది యేసుప్రభు 2వ రాకడ వరకు. అంటే దాని అర్థం ఏంటి? ఇజ్రాయెల్ మీదకి భూరాజులందరూ కూడా సైన్యాలతో బయలుదేరి దాన్ని ముట్టడి వేసేటప్పుడు, యెరూషలేముపై ముట్టడి ప్రకటించేటప్పుడు, ముట్టడి వేసేటప్పుడు ఇదిగో నేను వచ్చున్నాను అంటున్నాడు. దేనికి స్తోత్రం. 7వ దూత 7వ బూర ఊదినప్పుడు జరిగే 2 సంగతులు రైల్వే ట్రాక్ లాగా. ట్రైన్ వెళ్ళటానికి 2 చివరి వరకు ఉండాలి. 2తో ఆరంభం కావాలా, 2తో ముగించాలా. ట్రైన్ స్టార్ట్ అవుద్ది, గమ్యం చేరిద్ది. 7వ దూత బూర శబ్దాన్ని బట్టి జరిగే విషయంలో క్షణములో ఈ కడబూర మోగగానే ఏమైపోద్ది తెలుసా? పరిశుద్ధులు లేపబడతారు, బ్రతుకున్న పరిశుద్ధులు మహిమలో మార్చబడతారు. దేనికి స్తోత్రం. ఇది రెప్పపాటున 1 నిమిషంలో అంతే. కానీ పోగు చేయబడి యేసుప్రభుని తీసుకెళ్ళటానికి అది రెప్పపాటున కాదు, లేపబడటం, మార్చబడటం అనేది రెప్పపాటున నిమిషంలో. దేనికి స్తోత్రం. ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళటం, ఇవన్నీ కూడా నెక్స్ట్ నేను చెప్పుకొస్తాను. ఒకవైపు పాత్రలు కుమ్మరించబడతారు, 2 జరుగుతాయి. 7వ దూత బూర ఊదగా ఏ లోక రాజ్యాలు దేవుని రాజ్యం చెప్పబడటము, మరియు పరలోకములో దేవుని ఆలయ తెరబడటం, నిబంధన మాసం కనబడటం, ఉరుములు మెరుపులు ధ్వనులు. ఎన్ని పాత్రలు! కొద్ది సమయమే, ఎక్కువ సమయం పట్టవు. దేనికి స్తోత్రం. అంటే యెరూషలేమును ప్రపంచ సేనలు ముట్టడి వేసిన భూరాజులు గొర్రెపిల్లతో యుద్ధం చేయడానికి సమకూర్చబడ్డప్పుడు ఆ దినంలో యేసుప్రభు వస్తాడు. అదే జకరియా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం అదే చెప్పేది. దేనికి స్తోత్రం. చూడండి, 7వ దూత 7వ పాత్రను వాయుమండలం మీద కుమ్మరించినప్పుడు గర్భాల నుంచి వచ్చే స్వరం ఏంటంటే సమాప్తమాయను. యేసుప్రభు శిలువలో సమాప్తమాయను అంటే ఏంటి? సమాప్తమాయను ఆయన శరదారి వచ్చి మానవుని యొక్క పాప విమోచన కొరకు చేయాల్సిందంత చేయటం సమాప్తమాయను. ప్రాయశ్చిత్తార్థన బలిగా చేయబడటం సమాప్తమాయను.
మనుషుల పాపాలు తీసివేయబడటానికి పాపాన్ని సమస్య తొలగించడానికి తన శరీరమందు పాపానికి శిక్ష విధించడం కూడా సమాప్తమాయను. అదేవిధంగా భూనివాసులకు తీర్పు తీర్చడం కూడా సమాప్తమైన ముశేషబగా క్రీస్తు విరోధిని మ్రొక్కి వారిని ఆరాధించినందుకు వచ్చే దేవుని ఉగ్రత, పరిశుద్ధుల ప్రవక్త రక్త కార్చినందుకు వచ్చే ఉగ్రత ఆ 7వ పాత్ర కుమ్మరింపుతో సమాప్తమైంది. 7వ పాత్ర కుమ్మరించక మరి ఏం జరగాల? సమాప్తమైందన్నాడు. దేంతో సమాప్తమవుతా ఉంది? వెంటనే చెప్పుకొచ్చాడు. ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగింది. చూడండి, 7వ దూత బూర ఊదినప్పుడు కూడా పెద్ద భూకంపం కలిగింది. 7వ పాత్ర కుమ్మరించినప్పుడు కూడా పెద్ద భూకంపం కలిగింది. గొప్పది. అన్ని జనుల పట్టణం కూలిపోయాను. ప్రసిద్ధ పట్టణం 3 భాగములాయను. దీపములు కనబడకపోయాను. దీపములు అదృశ్యములాయను. ఇది ఎక్కడుంది? 6వ ముద్ర విప్పబడగా ఆకాశ మండలం చుట్టబడ్డ గ్రంథం వలె భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు చీకటి వల్ల బాచబడటం, నక్షత్రాలు రావటం, శక్తులు కదిలించబడటం. అప్పుడు పర్వతములు అదృశ్యం కావటం, ద్వీపములు కనబడ స్థానం తప్పటం, భూరాజులందరూ, సామాన్యులు, సహస్రాధిపతులు, స్వతంత్రులందరూ కూడా గొర్రెపిల్ల ఉగ్రత మా దినం వచ్చలే. ఎప్పుడు ద్వీపాలు స్థానాలు తప్పుతాయి, అదృశ్యములు అవుతాయి, ఎప్పుడు పర్వతాలు కనపడకుండా పోతాయి, యేసుప్రభు వచ్చే మనపు 7వ పాత్ర కుమ్మరించినప్పుడు జరిగే విషయాలలో ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపములు కలిగను. వడగండ్లు ఒక్కటే తప్పిపోయింది కదా, వడగండ్లు ఒక్కటే లేదు. అది కూడా చెప్తా. దేవుని నిబంధన మాసము 11వ అధ్యాయం 19 జరిగినప్పుడు ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపము, వడగండ్లు అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు తెలుసా? 7వ పాత్ర వాయుమండలం మీద కుమ్మరించబడ్డప్పుడు ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపంతో ఆపాడు. పెద్ద భూకంపంతో ఆపాడు. యేసు ప్రభు వచ్చుట 6వ అధ్యాయంలో 6వ ముద్ర విప్పినప్పుడు పెద్ద భూకంపం వస్తుంది. యేసుప్రభు ఎప్పుడు వస్తున్నాడు? 6 పాత్రలు కుమ్మరించబడకుండా యేసుప్రభు వస్తున్నాడా? లేదు. 7 పాత్రలు కుమ్మరించకుండా యేసుప్రభు వస్తున్నాడా? లేదు. ప్రసిద్ధమైన పట్టణం 3 భాగములాయను. అన్ని జనుల పట్టణములు కూలిపోయాను. ప్రాముఖ్యమైన విషయం ఎంతో చూద్దాం. ఇప్పుడు బైబిల్ ఉంటే తెలుసుకోండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. ప్రసిద్ధమైన పట్టణం 3 భాగాలు కావటము, అన్య జనుల పట్టణములు కూలిపోవడం జరిగిన తర్వాత తన తీక్షణమైన ఉగ్రత పాత్రను బబులోనికి ఇయ్యవలనని దేవుని సముఖములో జ్ఞాపకము చేసిరి. ఎవరు వారు? 19వ వచనంలో పట్టాలన్నీ కోల్పోతున్నాయి, మంచిదే. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనంలో మహావేశ్య ఉంటుంది. ఆ మహావేశ్య భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ప్రసిద్ధ పట్టణం 3 భాగాలైంది. అన్ని జనుల పట్ల కూలిపోయాయి. కానీ బబులోను పట్టణం, బబులోనుకు తీర్పు తీర్చాలా. తీక్షణమైన నీ ఉగ్రత పాత్రను బబులోనికి ఇయ్యవలని దేవుని సముఖంలో జ్ఞాపకం చేసేవారు ఎవరంటే దేవుని సముఖంలో ఉన్న బలిపీఠ కింద వధింపబడి ఉన్న ఆత్మలు జ్ఞాపకం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా అనిపిస్తావు? ఇట్లా బైబిల్ అర్థమవుతావు ఎట్లా అనిపిస్తుంది మనకి? రాత్రి వేళ ధ్యానించుచుండగా నాకు క్రొవ్విన మొదలు దొరికిన కీర్తనకారుడు చెప్పినట్టుగా అది దొరకగానే మన ఆత్మ పరిస్థితి ఏంటి తెలుసా? క్రొవ్విన దూడ గంతులు వేయనట్టుగా మన ఆత్మ క్రొవ్విన దూడ గంతులు వేయను. దేవుని సముఖంలో జ్ఞాపకం చేసేవారు ఎవరంటే ఆత్మ సాక్షులు. చంపబడిన క్రీస్తు విరోధ పాలన కాలమందు భూనివాసుల చేత అనగా రక్షణ లేని మనుషుల చేత చంపబడిన పరిశుద్ధులు, చంపబడిన దేవుని దాసులు, చంపబడిన ప్రవక్తలు దేవుని సభలో జ్ఞాపకం చేస్తున్నారు. బబులోన్ తీవ్రమైన తీక్షణమైన ఉగ్రతాపాత్ర బబులోనికి ఇవ్వలను అని దేవుని సముఖంలో జ్ఞాపకం చేశారు. ఈ ఒక్క మాట నెరవేర్చడానికి
17వ అధ్యాయం 18వ అధ్యాయం. విస్తార జలం మీద కూర్చున్న మహావేషకు తీర్పుని కనపరచదు యోహాను. ఆత్మవశుడైన దూత ఏం చేశాడు? అరణ్యంలో కొనిపోయి దాని తీర్పును కనపరిచాడు. క్రూర మృగానికి అంటే క్రీస్తు విరోధికి ఈ బబులోను అనే స్త్రీకున్న సంబంధాన్ని చూపెట్టాడు. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు, రాజుల రాజు, ప్రభుల ప్రభు, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, గొర్రెపిల్ల భార్య, నూతన యెరూషలేము పట్టణం. నూతన యెరూషలేము పట్టణమేమో గొర్రెపిల్ల భార్య, పురుషుడు పెండ్లి కుమారుడేమో గొర్రెపిల్ల. క్రూర ముఖమేమో క్రీస్తు విరోధి, బబులోనేమో మహావేశ. వివాహ సంబంధం బబులోనికి క్రీస్తు విరోధికి లేదు. వివాహ సంబంధం గొర్రెపిల్లకు నూతన యెరూషలేముకు ఉంది. దేనికి స్తోత్రం. నూతన యెరూషలేము పట్టణము ఉంటుంది, నూతన యెరూషలేము ప్రజలు ఉంటారు. బబులోను అనే పట్టణం ఉంటుంది, బబులోను అనే ప్రజలు ఉంటారు. బబులోను ప్రజలకు తీర్పు, ఫైనల్ తీర్పు ఎక్కడ? ఆర్మేగుద్దోను యుద్ధంలో, తర్వాత నిశ్చయమైన తీర్పులో. కానీ బబులోను పట్టణానికి 17వ అధ్యాయం 18వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఒక్క గంటలోనే, ఒక్క గడియలోనే తీర్పు వచ్చినాయి. 1 అవర్లో తీర్పు. అయ్యో మహాపట్నం కాలిపోయినాయి. బైబిల్ చెప్తా ఉంది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. పరలోకమా, అపోస్తులారా, ప్రవక్తలారా, ఉత్సహించుడి. అపోస్తల ప్రవక్తల దాసులు బట్టి, పరిశుద్ధులు బట్టి, వారి రక్తాన్ని బట్టి దేవుడు బబులోనికి తీర్పు తీర్చారు. హతసాక్షుల రక్తాన్ని బట్టి బబులోనికి తీర్పు తీర్చారు. హతసాక్షుల రక్తాన్ని బట్టి అన్యజనుల పట్టలు కూలిపోయాను. హతసాక్షుల రక్తాన్ని బట్టి ప్రసిద్ధ పట్టణం 3 భాగములాయను. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. బలిష్ట దేవదూత చెప్తున్నాడు, నీలో ఇక పెండ్లి కుమార్తె స్వరం వినబడదు, పెండ్లి కుమార్తె స్వరం వినబడదు. బబులోను అపవిత్రాత్మలకు, ప్రతి అపవిత్రమైన పక్షికి ఉనికి పట్టు, దయ్యాలకు నివాస స్థలం. బబులోను కూలిపోయాను. చూడండి, దేనికి స్తోత్రం. అపోస్తులారా, దాసులారా, ఉత్సహించండి. మీ రక్త నిమిత్తం బబులోనికి దేవుడైన ప్రభు తీర్పు తీర్చున్నాడు. 18, 20, 24 వచనం. 19వ అధ్యాయం 1-2 వచనాల్లో పరలోకమందు అంతటా బహుజనుల వంటి శబ్దము ఇలాగ వినబడను. జనముల వంటి శబ్దం, జనుల వంటి శబ్దం ఈ విధంగా వినబడింది. ఏమని చెప్తున్నాడు? సర్వాధికారి దేవుని యొక్క తీర్పులు సత్యములు న్యాయమై ఉన్నాయి. ప్రభును స్తుతించుడి, ఆయన తీర్పులు సత్యములు న్యాయములు ఉన్నవి. ప్రభును స్తుతించుడి, ఆమేన్. ప్రభును స్తుతించుడి. తన దాసుల రక్తాన్ని బట్టి, తన వ్యభిచార మద్యముతో భూనివాసం చెరిపిన ఆ మహాబలోనికి దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు. తన దాసుల రక్తాన్ని బట్టి. 19వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అంతటా గొర్రెపిల్ల వాస సమయం వచ్చినది. గొర్రెపిల్ల పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడి ఉన్నది. చూడండి, దీనికి స్తోత్రం. బబులోనికి తీర్పు తీర్చబడకుండా యేసుప్రభు 2వ రాకడ లేదు. బబులోనికి తీర్పు తీర్చబడిన తర్వాతనే యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ. భూమి మీద ఒలివ కొండ మీద అడుగు పెట్టడం, భూరాజులు పోగై ఉండటం, ఆ తర్వాత యుద్ధం జరగటం. ఆ యుద్ధములో బైబిల్లో అక్కడక్కడ రాయబడి ఉన్నాయి ఆర్మేగుద్దోను యుద్ధం ఎట్లా జరిగిద్దని. ఆ యుద్ధం ఎక్కడ కనబడుతూ ఉంది? 19వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు యేసుప్రభు 2వ రాకడ. 17వ వచనం నుండి యుద్ధం జరగటం, ఆకాశ పక్షులు వచ్చేసి ఆ యుద్ధంలో చచ్చిన వారు తినటం, పీనుగు ఎక్కడుందో గద్దెలు అక్కడ పోగును అని చెప్పటం యేసుప్రభు. అప్పుడు జరిగే యుద్ధంలో ఒక సంఘటన చెప్పుకొచ్చాడు. పరలోకములో దేవాలయం తెరవబడక యెహోవా నిబంధన మందసం కనబడగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు అని అన్నాడే. భూకంపములు. అంతవరకు మనం 18వ వచనం చూసాం. అక్కడ 16వ అధ్యాయం 7వ పాత్ర కుమ్మరించగా జరిగే దాంట్లో 21వ వచనం ఏం చెప్తా ఉంది తెలుసా? 5 మనుగులు గల
వడగండ్లు ఆకాశం నుండి దేవుడు కురిపించగా ఆ దెబ్బకు మిక్కిలి బాధపడి వారు ఏం చేస్తారట? దేవుని దూషిస్తారు గారి మారుమోసిపోతారు. 16వ అధ్యాయంలో చివరి 21వ వచనంలో ఆకాశం నుండి దేవుడు 5 మనుగులు బరువు గల వడగండ్లను కురిపించగా, అంటే 11వ అధ్యాయం 19వ వచనం చెప్పబడిన నిబంధన మనసు ముందు కనబడగానే పుట్టింది ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపం, వడగండ్లతో అయిపోయింది. 7వ దూత 7వ బోరను ఊదగా 7 పాతల కుమరుచోచ తీర్పులలో చివరిది వడగండ్లు. అది హార్బెగద్దు యుద్ధంలో జరిగేది. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 38వ అధ్యాయము 23వ వచనం చూస్తే, ఆపత్కాలము కొరకే గాని, యుద్ధమునకే గాని, యుద్ధ దినమునకే గాని నేను దాచించిన వడగండ్లు అంటాడు దేవుడు. దేవుడు వడగండ్లను దాచించాడట. ఆపత్కాలము కొరకు, యుద్ధము కొరకు, యుద్ధ దినము కొరకు, హార్మెగద్దును యుద్ధం కొరకు వడగండ్లను దాచిపెట్టాడట. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ఆ 10వ అధ్యాయంలో అంతకు మునుపు గిబియోను నివాసులు యెహోషువ కాలంలో సంధి చేసుకున్నారు. వారు దూరంగా ఉన్నవారి వలె చేసుకున్నారు, కానీ వాడు 7 జాతుల వారిలో ఉన్నవారే వాళ్ళు. తర్వాత తెలిసింది వారు ఇక్కడో లేని తెలిసింది, కానీ సమాధాన పడ్డారు కనుక వారు హాని చేయకుండా వాళ్ళు కట్టెలు నరుకువారు గాను, నీళ్లు చేదువారు గాను, దాసులుగా వారు నేర్పరచుకున్నారు. దేనికి స్తోత్రం. గిబియోను మహాబలమైన పట్టణం, అక్కడున్న వారు పరాక్రమశాలులు. వాళ్ళంతటోళ్ళే ఇజ్రాయెల్తో సమాధానపడి సంధి చేసుకున్నారని కోపంతో చుట్టుపక్కల దేశాల రాజుల సైన్యాలంతా కూడా గిబియోను మీదకి యుద్ధానికి రాగా, గిబియోను వాసులు యెహోషువకు సమాచారం పంపుతారు, మాకు వచ్చి సహాయం చేయడని. యెహోషువ సైన్యం వేసుకొనిపోయి ఇజ్రాయెల్ మనుషులు వేసుకొనిపోయి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధము చేయుచుండగా పొద్దుగుంకింది. పొద్దుగుంకగానే యాషార గ్రంథంలో రాయబడ్డ ప్రకారం సూర్యుడా ఆగము, చంద్రుడా నిలువుము అని ప్రార్థన చేసి ఆజ్ఞాపించగా సూర్యచంద్రులు ఆగిపోగా, ఇంచుమించు ఒక దినం ఆగిపోగా వారు యుద్ధం జరిగించారు. బైబిల్ ఏం చెప్తుంది? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం చూస్తే, యెహోవా ఆకాశం నుంచి వడగండ్లు కురిపించి వారిని అనేకులను చంపేసాడట. యెహోషువ ఇజ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే యెహోవా ఆకాశాన్ని కురిపించిన వడగండ్ల చేత చచ్చిన వారు అనేకులు. ఆపత్కాలము కొరకే గాని, యుద్ధము కొరకే గాని, యుద్ధ దినము కొరకే గాని నేను నిలువ చేసిన వడగండ్లు. యోబు 38:23వ వచనంలో హార్మెగద్దును యుద్ధమున జరగడమే కాకుండా ఆకాశము నుండి 5 మనుగుల వడగండ్లు ప్రజలపై పడగా చచ్చేవారు చస్తారు. ఆ బాధకు తాళలేక దేవుని దూషిస్తారు. మారు మనసు అనేది లేదు. బబులోన్ అనేది కూలిపోతుంది, కానీ బబులోను ప్రజలు మాత్రం ప్రభు రాకడతో ఇదవుతారు. పిల్లరా, దేనికి స్తోత్రం, దేని మైకల్లో గాక. చూడండి, దేవుని వాక్యం ప్రకటించేవారు ప్రకటిస్తూనే ఉండండి. దేవుడు ఆజ్ఞాపించిన గైకొనేవారు గైకుంటూనే ఉండండి. నిన్ను ప్రేమించిన కొరకు ప్రాణమించిన యేసు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చేవారు సాక్ష్యం ఇస్తూనే ఉండండి. యేసు క్రీస్తు ప్రభువు జీవితకాలం అంతా సాక్షిగా ఉండు. ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటంలో నీ ప్రాణం పోయే ప్రమాదం ఉందా? మరణం వరకు నమ్మకంగా ఉండు. నేను మొదటి వాడను కడపడి వాడను, మృతుడనైతిని కానీ నేను బ్రతికి సజీవుడై ఉన్నాను. ఆయన నిమిత్తం నువ్వు చచ్చిపోతే సాక్ష్యం ఇచ్చినందుకు నువ్వు బ్రతుకుతావు, ఇక నడుచావు. పరలోకం నిన్ను ఘనపరుస్తుంది, ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. మెప్పు, మహిమ, ఘనత పొందటానికి ఈ శ్రమలు కారణమవుతాయి. కాబట్టి ఎందుకు భయపడుతున్నారు? శ్రమలు, క్రీస్తు విషయ శ్రమలు ఎందుకు భయపడతారు? యాంటీక్రైస్ట్ కాలంలో చచ్చిపోయాను. వచ్చే ప్రణగ్రంథంలో జడ్జిమెంట్స్ అంతా కూడా హతసాక్షుల పరిశుద్ధుల రక్తాన్ని బట్టే దేవుడు ప్రతీకారం చేయటం. ఆ జనులు, ఆ సేనలు, ఆ క్రీస్తు విరోధి యేసు ప్రభు 2వ రాకడలో హార్మెగద్దును యుద్ధం అందు చేసేది ఏందయ్యా అంటే నిర్మూలన చేస్తాడు. పిల్లరా, ఎవరి నిమిత్తం? హార్మెగద్దును యుద్ధం ఎక్కడుంది? 6వ దూత కుమ్మరించినప్పుడు ఉన్నది. అంటే అవి కూడా తన దాసుల, ప్రవక్తల, పరిశుద్ధుల రక్తాన్ని బట్టి వచ్చే తీర్పుల్లో కూడా ఒక భాగమే హార్మెగద్దును యుద్ధం. యేసు ప్రభు వచ్చి ఫైనల్గా ఈ భూనివాసులు నిర్మూలన చేయటం అంతా కూడా పరిశుద్ధుల రక్తాన్ని బట్టి.
ప్రకటన గ్రంథం 18:24 ఆ పట్టణములో పరిశుద్ధుల ప్రవక్తల అపోస్తుల రక్తము కనబడెను. అది మూలం. కాబట్టి బూరల శబ్దాన్ని బట్టి వచ్చే భూనివాసుల తీర్పులే కానీ రక్షణ లేని వారికి, 7 పాత్రల కుమ్మరింపుడు వచ్చే తీర్పులే కానీ, ఆర్మెగద్దోను యుద్ధం వరకు కూడా ఇవన్నీ కూడా తన పరిశుద్ధుల ప్రవక్తల రక్తము, రక్షణ లేని జీవగ్రంథంలో పేర్లు రాయబడని క్రీస్తు విరోధి ప్రజలు, ఈ ప్రజలు వారు చంపినందుకు వారి రక్త నిమిత్తం వచ్చే తీర్పులు, ప్రతిదండన. దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకు చచ్చిపోయే వారి నిమిత్తం ప్రభు ఎంతటి సీరియస్గా తీసుకునే విషయం ఇది. ప్రకటన గ్రంథం ఎంత సీరియస్ విషయం. వణికిపోయి భయపడి 7 ఏళ్ళు శ్రమల కాలం ముందు వెళ్ళిపోవాలి సీక్రెట్గా. యేసుప్రభు దొంగ కాదు, ఆయన సీక్రెట్గా రాడు. ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకం నుండి వస్తాడు. ఆయన వెళ్ళేటప్పుడు కూడా కీర్తన గ్రంథం 47 కీర్తన 5వ వచనం చూస్తే, యెహోవా ఆర్భాటముతో ఆరోహణమాయను, దేవుడు బూర శబ్దముతో ఆరోహణమైన బైబిల్ చెప్తా ఉంది. యేసు ప్రభు ఒలివ కొండ నుంచి పరలోకం పోయేటప్పుడు మేఘం మీద కొనివ్వబడుతున్నప్పుడు పరలోకం ఆర్భాటముతో బూరతో పరలోకాన్ని చేర్చుకుంది. ఆర్భాటంతో ప్రాణమిచ్చి మృతులు లేచిన యేసు ప్రభుని భూమి మీద ప్రభుని హతసాక్షుల వారు కూడా ఆర్భాటముతో నిన్ను ఘనపరచుకుంటూ పరలోకం నేను స్వీకరిస్తుంది. ప్రియులారా, భూమి మీద ప్రభునిత్వం చంపబడబోయే పరిశుద్ధులకు పరలోకంలో ఎంతో అధిక్యత, ఎంతో విలువ, శాశ్వత కాలపు మహిమ, శాశ్వత కాలపు మెప్పు, శాశ్వత కాలపు ఘనత, శాశ్వత కాలపు ఆధిక్యత. అందరికంటే ఎక్కువగా దేవునికి సముఖంగా ఉండే వారు ఎవరయ్యా అంటే ప్రభునిత్వం ప్రాణం ఇచ్చినవారు. లేదు నేను ప్రాణం కాపాడుకోవాలి కాబట్టి టెంపరీగా యేసుప్రభు కాదని చెప్తే అయిపోద్ది, టెంపరీగా యేసుప్రభు సాక్ష్యం ఇవ్వకపోతే అయిపోద్ది. నీ ప్రాణాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నావు కదా, అది పోద్ది శాశ్వతంగా. ఇప్పుడు ప్రభుని గూర్చి సాక్ష్యం ఇస్తే మనుషుల ముందు ఒప్పుకుంటే నన్ను చంపేస్తారు, నువ్వు చచ్చిపోయినా పర్వాలే, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు, నీ ఆత్మ నువ్వు రక్షించుకుంటున్నావు, నిన్ను రక్షించుకుంటున్నావు. ఆయన నిమిత్తం నిన్ను పోగొట్టుకుంటే దాన్ని సంపాదించుకుంటున్నావు. నిన్ను సంపాదించుకోవటానికి ఆయన కాదంటే నిన్ను పోగొట్టుకుంటున్నావు. నీవు పోగొట్టుకోకుండా నిన్ను రక్షించుకోవటానికి మనుషుల ఏట ఆయన ఒప్పుకోవాలా? మనుషులు ఏమిట ఎవరు నన్ను ఒప్పుకుంటారు? దేవదూతలు ఏట, నా తండ్రి ఏట నేను ఒప్పుకుంటాను. ఎవరు ఒప్పుకోరు నేను ఒప్పుకోను. ఆయన ఒప్పుకున్న వాడు ఆయనతో ఉండటం జరగదు. ప్రవృద్ధి పిలువలారా, దేవునికి స్తోత్రం. ఆలోచించండి. అసలు ఇంతకాలం చెప్పిన విషయాలు ఇవన్నీ చాలు మీకు ప్రకటన సులువుగా అర్థం కావటానికి. మీరు చదవండి, మీరు ధ్యానించండి. పాస్టర్ అబ్రాహరాజు చెప్పే విషయాలు ఆ విధంగా ఉన్నాయో లేవో లేఖనాలు పరిశోధించండి. అంత్యకాలంలో జరగబోయే విషయాలు 7 ముద్రల గ్రంథం. 7 ముద్రల గ్రంథంలో ఉన్న విషయాలు మొదటి ముద్ర విప్పగా తెరవబడటం ప్రారంభమైంది. 7 ముద్ర విప్పగా కనబడిన 7 బూరలు కానీ, 7 బూర ఊదగా ఆ వచ్చే 3వ సభ కానీ అది 7 పాత్రల కుమ్మరింపు. అంటే ఆర్మెగద్దోను వరకు కూడా ఎక్కడుంది? 7వ ముద్రలో ఉంది. 7 బూరల శబ్దాన్ని బట్టి 7 పాత్రల కుమ్మరింపు, దాన్ని బట్టి జరిగే విషయాలన్నీ కూడా చివరిగా జరిగేది ఆర్మెగద్దోను యుద్ధ వరకు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? 7వ ముద్రలో ఉన్నాయి. 7 ముద్రల గంధ్రములు ఉన్నాయి. నెరవేర్చబడితేనే యేసుప్రభు వస్తాడు. ఈ 7 ముద్రల కాలం ఎంత అంటే 3.5 సంవత్సరాల కాలం. దీన్ని అంత్యకాలం అంటారు. డీటెయిల్గా నెక్స్ట్ టైం వివరిస్తాను. ప్రార్థన చేసుకుందాం తలల వంచి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగుగాక. ఈ విధంగా ప్రభు చేత బోధించబడే అవకాశం మనకిచ్చాడంటే ఆయన త్వరలో రాబోచున్నాడు. ప్రియులారా, త్వరలో క్రీస్తు విరోధి లోకంలో బయలుపరచబడి ఉద్దేశించున్నాడు. ధర్మ విరోధ మర్మం క్రియ చేయుచున్నది. అది మర్మముగా క్రియ చేయుచున్నది అనగా క్రీస్తు విరోధి బయలుపరచబడే ప్రయత్నం చాలా వేగంగా ఉంది. ప్రియులారా, ఒక యెరూషలేము దేవాలయం కట్టబడ్డ తోడి
క్రీస్తు విరోధి దేవుడని చెప్పుకుంటూ కూర్చోవటం, దేవాలయంలో బయలుపరచబడుట, దినం మొదలుకొని క్రీస్తు రెండవసారి వచ్చేంత వరకు కూడా ఈ 3.5 సంవత్సరాల కాలములో ఉండే విషయమే అంత్య కాలంలో జరగబోయే సంగతులు. దానియేలుతో ముద్రించబడ్డది, యేసు ప్రభు చేత యోహాను ముందు తెలవబడ్డది. ఆ తెరవబడ్డ దాని ముద్ర గ్రంథముల గురించి నేర్చుకుంటున్నాం. సరిగ్గా నెరవేర్చబడే కాలంలో సమీపంగా ఉన్నాం ప్రియులారా, సమీపంగా ఉన్నాం. రక్షణ పొందిన వ్యక్తి, నీ సహవాసం దేవునితో సరిగ్గా ఉన్నదా? పేరుకు మాత్రం క్రైస్తవ స్త్రీలు, పురుషులు, యవనస్తులు మారు మనసు పొందుకు దేవుడు సమయం ఇచ్చాడు. ఆయన అనుగ్రహం నీవు మారు మనసు పొందుకు నిన్ను ప్రేరేపించు. ఎరుగు, నీ హృదయంలో యేసు ప్రభువును ఆహ్వానించు. ఆయన కలిగి ఉండి నీ అంతరంగములో ఆయన సేవించు అనుదినం. ఆయన సహవాసంలో పరలోకానందాన్ని అనుభవించు. ఆయన రాకడను అపేక్షించు. ఆయన రాకడలో ఆయన ఎదురుబడి శక్తి పొందినట్లుగా పరిశుద్ధ జీవితం జీవించు. నిష్కపటమైన నిందారహిత జీవితం జీవించు. అట్టి జీవితం నీకు కలగటానికి అనుదినం ఎడతెక్క ప్రార్థన జీవితం కలిగి ఉండు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకన మా ప్రభువానికి స్తోత్రం. నీ కనుదృష్టి మాపై నిలిపి మాకు బోధించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆయన విత్తబడే వాక్యాన్ని వారు గ్రహించే శక్తి దయచేయి. ఇది వినిన తర్వాత యూట్యూబ్లో ఉంటుంది కనుక పలుమార్లు చూచుకోవడానికి సహాయం చేయి. ఇతర సందేశాలు కూడా వారు చూటకు వింటకు ప్రభువా అర్థము చేసుకోవడానికి శక్తి దయచేయి. రక్షణ జ్ఞానం ఇచ్చినట్టుగానే రాకడకు వచ్చి జ్ఞానం బైబిల్లో ఉంది కనుక ఆ సంఘం ఎరగాలనే ఇది చదివేవాడు సంఘములో, వినేవాడు సంఘములో, వీటిలో రాయబడివాడు గైకొనేవాడు ధన్యుడు, ఆశించబడే వ్యక్తి అని చెప్పావు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం. నీవు కోరినట్టుగా సంఘములో ప్రభువా నెరవేర్చండి, నీకు తగినట్టుగా మలచండి, వారిలో మహిమను ఉందండి. సంఘములను ఆశీర్వదించండి, నీ సేవకులను ఆశీర్వదించండి, నీ పూర్ణ భద్రత దయచేయండి. నీకు స్తోత్రాలు తెలుస్తా తండ్రి. యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం. నిలవాలి ప్రభు కోసం, చాటాలి ప్రభు వాక్యం.